అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. దేవుడు పరిశుద్ధాత్మ. ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. ఈ కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించినటువంటి మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాల్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వేనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను, నాయన శారీరకంగా బలహీనంగా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మీ మాటలు నా నోట నింపండి. ఆయన మా ప్రియులు పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో వచ్చారు. వారి సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే మాట్లాడండి ఆయన, మీరే కనిపించమని కోరుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గం ముందుంటే త్వరపెట్టి తోడుకొండండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ దినము నీ సన్నిధిని ఉండడం అనేది ఒక సూచన కాదు, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి నాయన, మీ ఆజ్ఞను నీ బిడ్డలు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని శిరసావించి సమయానుకూలంగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచి ఆశీర్వదింపబడులాగున సహాయం చేయమని కోరుతున్నాను. నమ్మదగిన దేవా, స్తోత్రాలు. ఎందుకు తను వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం కేవలం తమ హృదయాలను, తమ చెవులు నీ పరలోకపు గవిని వైపు మాత్రమే చూసేలా సహాయం చేయండి. ఆయన ఇక్కడ నిలబెడుతున్న నన్ను కాదు, నాయన మాట్లాడుతున్న మిమ్ముని చూసి మిమ్ముని విని మరి గ్రహించాలి. ఆ రీతిగా మా ప్రియుల హృదయాలను తెరవమని కోరుతున్నాను. సాతానుడు బహుదుష్టుడు నాయన, నీ సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఆటంకపరిచే ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ వచ్చేసిన నీ వాక్కు వినకుండా వారి హృదయంలో చొరబడి నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేసినట్టుగా ఏదో ఒక తలంపు వారిలో పుట్టించి వారిని గలిబిలి చేసి వారు వినకుండాను, ఇరుగు పొరుగు వారు వినకుండా కూడా వాడు చేసేవాడుగా ఉంటాడు. దయతలచుడు నాయన, అటువంటి దురాత్మ సమూహాలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఇప్పుడే నీ కృప, నీ ప్రకాశం, నీ సన్నిధి మా మధ్యన మీరు ఉంచుతున్నందుకై హృదయమార మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడినైనా మీ నామమునతిగా హెచ్చిస్తున్నాను. నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులన్నీ కూడా స్తుతించి సమర్పించి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములు అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరి మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా మరి వందనస్తులమై ఉన్నాం. మరి యేసు ప్రభు ఆయన ఈ లోకమును విడిచి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోతున్నటువంటి సమయం, ఆ సమయంలో ఆయన శిష్యులతో ఏం మాట్లాడారో ఆ వాక్కును మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆయన శిష్యులతో ఏం మాట్లాడారు ఒకసారి మరి చదవండి అమ్మ దాన్ని. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. అమ్మా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. దీనికి రిలేటెడ్గా తీతు 3:5 వచనం చదవాలి. మనము
నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించాలి. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో నూతన క్రియ చేయాలి. అది చేయకపోతే మనం తీసుకున్నటువంటి బాప్తిస్మం కూడా వృధాయి. అలాంటి బాప్తిస్మం మనల్ని ఖచ్చితంగా రక్షించదు. అలాంటి బాప్తిస్మం మారు మనస్సు లేని బాప్తిస్మం. అది మారు మనసుకు తగినటువంటి క్రియలు వారిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడవు. ఎందుకు కనబడట్లేదు? వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు నూతన క్రియ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అప్పటి వరకు పరిశుద్ధాత్మ లేడు. అప్పటి వరకు వారికి తోడుగా ఉండి 3.5 సంవత్సరాలు చేయిపెట్టి నడిపించినటువంటి యేసు ప్రభు అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మాకు దిక్కెవరు, మమ్మల్ని నడిపించేది ఎవరు అని చాలా దిగాలు పడిపోయారు వాళ్ళు. చాలా దిగాలుగా ఉన్నటువంటి సందర్భంలో వారితో యేసు ప్రభు చెప్పిన మాట, ఎందుకంటే నేను మిమ్మల్ని అనాథలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇక్కడికి పంపబడతాడు. అతడు మీ మీదకి మీ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? మీరు నిజమైన మారు మనసుకు తగినటువంటి క్రియలు కలిగినటువంటి వారై నాకు సాక్షులుగా ఉంటారు. మనం ఇతరులకి ఎప్పుడు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతాం? మనం ఏది చెప్తున్నామో అది మనం చేసినప్పుడు. చెప్పి చేయకుండా ఉన్న రోజున మనం ఎలా సాక్షులుగా ఉంటాం? ఇది కూడా క్రమక్రమంగా ఒకే ఒక్కసారి అంత జరిగిపోదు. మనం ఓపికతో ప్రభు సన్నిధిని మనం కనిపెట్టు వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మరొకసారి ఇప్పుడు చదవండి 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి మనలో నూతన క్రియ చేసేంత వరకు, అది మనల్ని బలపరిచేంత వరకు ఏం చేయాలి? ఓపిక కలిగి నిరీక్షణతో ప్రభు పాదాల దగ్గర మనం కనిపెట్టాలి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవడం మన చేతిలోనే ఉంది. గబగబ వచ్చేసి ములిగేయచ్చు. అయితే నీళ్ళు నూతన క్రియ జరగాలంటే అది చేసేది మటుకు దేవుడే తన పరిశుద్ధాత్మను మీకు సహాయంగా పంపించి క్రమపరుస్తూ రావాలి. అది లేనంతసేపు మనం బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం తొందరపడిపోయి ఓహో నేను రక్షింపబడిపోయాను అనుకుంటే అలాంటి బాప్తిస్మం నిన్ను ఖచ్చితంగా రక్షించదు సరికదా, నిన్ను మోసం చేసేదిగా ఉంటుంది. నువ్వు బలహీనుడు అయ్యిండి కూడా బలవంతుణ్ణి అనుకుంటావు. మోయలేని బరువు మోయడానికి మనం ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? 75 కేజీలు మోసేయగలం. ఆ ధైర్యం మనకుంది. అంతకుముందు సాధన చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ధైర్యంగా నెత్తేసుకుంటాం. మోయలేని మరి శక్తి మోయగలిగిన అనుభవం ఇంతకు ముందు లేదు. అలాంటి పరిస్థితుల్లో మోయగలిగిన దానికంటే ఎక్కువ భారం ఎత్తుకుంటే ఏమవుద్ది? మెడ ఇరిగిపోవచ్చు, నడి విరిగిపోవచ్చు, బొక్కపార్లు పడితే మూతి పగిలిపోవచ్చు, మోకాళ్ళు పగిలిపోవచ్చు. అందుకే ఏం చేస్తాము? నేను చిన్నతనంలో ఇల్లు అక్కడ ఉండేది, హై స్కూల్ ఉన్న కాడ మిల్లు ఉండేది, దంపుడు మిల్లు. నాకు మోసే శక్తి లేదు, నాకు చేత కాదు, ఎప్పుడు మోయలేదు. చదువుకునేవాడిని కాబట్టి మోయలేదు. చిన్న మూట ఆయన ఎత్తినెట్టి అన్న ఏమో పెద్దది ఎత్తుకొని వీళ్ళు చేలగడ్డంగా ఈ మిల్లుకి వచ్చేవాళ్ళు అనమాట. కొంచెం లెక్కెళ్ళేసరికి ఇవన్నీ నాకు లాగేసేసి పడచేసేవాడిని. ఎందుకు? అలవాటు లేదు. ఆ బరువు మోసే అలవాటు నాకు లేదు.
అలాగా నన్ను తెగ తిట్టేసేవాడు. నన్ను ఇంత లేవా, ఇక అర్థం పోయలేవా, ఇది అర్థం పోయలేవా, అలవాటు లేనప్పుడు ఏం చేస్తాం? అలవాటు ఉంటే మనిషి తక్కువగా ఉన్న మనిషి కంటే తన బరువు కంటే కూడా ఎక్కువ బరువుని మోయగలుగుతారు. అలవాటు లేనప్పుడు మోయలేము. కాబట్టి అలవాటు ఎలా వస్తుంది, సాధన ఎలా వస్తుంది? ఏదో సాధింపచేసేవాడు, నిన్ను అలవరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీలోకి వస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? బలపడతారు, శక్తిని అందుతారు, బలపడతారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ బరువులు మోయడం అలవాటు అయిపోయింది. నాకు అలవాటు అయిపోయి సారు కట్టి ఎత్తి నెత్తినెట్టేసేవాడిని. ఆ స్థితికి వచ్చేసాను. నాకు నేనే 50 కేజీల బత్తని పైకి 45 కేజీలు పడతారు. 55 కేజీల బత్తని పైకి లేపేసి ఎత్తిన పెట్టేసేవాడిని. ఆ స్థితికి క్రమంగా ఎదిగిపోయాను. ఇంత మూట మోయడానికి ఏడ్చాను. లాగేసి నరాలు నొప్పెత్తిపోయింది, చాలా బాధపడిపోయాను. కానీ ఈ సాధన ఏమైంది? క్రమక్రమంగా. ఇప్పుడు ఏది ఒకేసారి రాదు. మన మనసు పెట్టి ప్రభువు వైపు చూస్తూ ఆత్మీయంగా నేర్చుకుని బలపడాలి. మన మందిరానికి వచ్చేటువంటి వారు ఎవరిని చూస్తున్నారు? మీరు ఏం చూశారు? నన్ను చూస్తున్నారా? లేదా అన్నయ్య గారు ఏం కోటేసుకున్నది పైన అది ఏ రంగు చూస్తున్నారా? ఏం కనపడుతుంది మీకు? నేను అస్సలు కనపడకూడదు మీకు. మీరు దేవుని వాక్కునే వినడానికి మీ చెవులు కేంద్రీకరించారు. నన్ను చూస్తున్నంతసేపు నాలో తప్పులు చూసే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ వచ్చేటువంటి మాట నేను ప్రార్థన చేసేటప్పుడే చెప్పాను, నన్ను క్లీన్ చేసేయి, ఖాళీ చేసేయి, నీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచు అని దేవునికి అప్పచెప్పేసుకుని ప్రారంభించాను. కాబట్టి వచ్చే మాటలన్నీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి నేను చాలా మైల్డ్గా ఉంటాను. ఏమి ఉండదు దగ్గర, మొత్తం క్లియర్గా ఖాళీ అయిపోయినట్టుకుంటాను, శూన్యంగా ఉంటాను. అది నా అనుభవం. ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత నిమిషాలు గంటలు అయిపోతాయి, అయినా సరే అది నడుస్తూనే ఉంటుంది. అవి ఏమీ నాకు బరిలో లేవు, నా దగ్గర లేవు. కానీ దేవునికి ఎప్పుడైతే మనం అప్పగించుకున్నామో అవన్నీ వస్తున్నాయి. కాబట్టి వచ్చే మాటలు ఎవరివి? అవి నావి కాదు. మీరు నన్ను చూస్తే నేను చెప్పాను అనుకుంటారు మీరు. కాదు, దేవుడే నాకు చెప్తున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటే ఈ లోపాలను సవరించుకోవడానికి వీలు కలుగుతుంది కదా. ఏం చేశారు? ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను మీరు ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలం. మారు మనసు లేనప్పుడు ఉండే ఫలాలు వేరుగా ఉంటాయి, మారు మనసు పొందిన తర్వాత వచ్చే ఫలాలు వేరుగా ఉంటాయి. మారు మనసు పొందక పూర్వం ఉండేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? గలతీయులు రాసిన పత్రికలు 5వ అధ్యాయము 19వ వచనం నుంచి ఈ లిస్ట్ ఉందో అవే ఉంటాయి. మారు మనసు పొందక పూర్వం నీలో ఉండేవన్నీ అవే. అది నువ్వు మారు మనసు పొందిన తర్వాత రావాల్సినవి 22వ వచనం. అది మనకి స్పష్టంగా తెలియాలి. నువ్వు మారు మనసు పొందేవా లేదా? బాప్తిసం తీసుకొని ఉండొచ్చు. మారు మనసు అనేది పరిశుద్ధాత్ముడు నీలో నూతన స్వభావాన్ని కలిగిస్తేనే వస్తుంది. కేవలం బాప్తిసం తీసుకున్నది మాత్రం అది రాదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలమే నేను ఫలిస్తున్నానా, ఆ ఫలమే నాలో ఉందా అని నీకు నువ్వే చెక్ చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ మీ చేతిలో ఉన్న దేవుడు పెట్టేశాడు పౌలు ద్వారా కదా. మారు మనసు పొందినటువంటి వారి వల్ల వచ్చేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 ఆత్మఫలం అని సింగులర్ నెంబర్ చెప్పబడింది, కానీ అందులో 9 వచ్చున్నాయి. ఈ 9 ఒక్కటై ఉన్నటువంటి ఫలం, అది ఆత్మఫలం. ఈ 9లో 8 ఉండి 1 లేకపోయినా 8 0 అయిపోతాయి. ఖచ్చితంగా ఈ 9 ఉంటేనే 1. రూపాయి అనబడాలంటే
99 పైసలు చాలవు. ఆ ఒక్క పైసా ఉంటేనే అది రూపాయి. 99 ఉన్నాయి కదా, ఇంకా రూపాయికి ఏమాత్రం తక్కువేంటి? కుదరదు, ఒప్పుకోరు దాన్ని. అలాగే ఇక్కడ కూడా ఆత్మఫలం నీలో ఉంది అంటే 9 ఉండాల్సిందే. 8 ఉన్నాయి కదా, తక్కువైంది ఒకటే కదా. అవి మాత్రం దాన్ని సర్దుకోలేడు దేవుడు అంటే. సర్దుకోడు ఆయన సర్దుకోడు కాదు, సర్దుకోడు. ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఆయన ఏది చెప్పాడో అదే. కాబట్టి మనమే చెక్ చేసుకోవాలా 9 ఉన్నాయా లేదా. ఏదో జాబ్కి అప్లికేషన్ పెడతారు, అన్నీ ఆకనో చెక్ లిస్ట్ పెడతాడు. అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ నువ్వు అక్కడ పెట్టాల్సిందే. ఓ 10 ఇచ్చాడు అనుకోండి అంశాలు, ఓ 10 సర్టిఫికేట్లు పెట్టమన్నాడు. అక్కడ 9 పెట్టేశాం, ఒక్కటి లేదు. యాక్సెప్ట్ చేస్తారా? అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా? చేయడు. బ్యాంక్ లోన్కి వెళ్తాం, అక్కడ కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది చివర, ఏమేమి అడిగారో అవన్నీ ఉన్నాయా లేదా అని. ఒక 9 అడిగాడు, 8 ఉన్నాయి, 9 లేదు. రుణం మంజూరు చేస్తాడా? రిజెక్ట్ చేయబడుతుంది ఖచ్చితంగా, అంతే. కాబట్టి 9 ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మారు మనసుకు తగినటువంటి ఫలం నువ్వు ఫలించినట్టు. అది మొదటిదేంటి? ప్రేమ. అది లేకపోతే ఇంకేమీ ఉండవు అసలు. ప్రేమ అనేది లేకపోతే ఇంకేమీ ఉండవు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు 13వ అధ్యాయంలో 13 వచనాల పాటు చదవక్కర్లేదులేండి. ప్రేమ గురించే పౌలు గారు చెప్పారు. ప్రేమ అనేది లేకపోతే ఉత్తిని మోగిడి ఒక గంటలాగా నేను ఉంటాను అని చెప్పేసాను. ప్రేమ అనేది మొదటిగా ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, నీ క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు, అలాగే ఇతరులను కూడా ప్రేమిస్తావు. ముందు దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తే యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు. నువ్వు ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనడం లేదు, అప్పుడు ఆయన నువ్వు ప్రేమించట్లేదు. కానీ నాకు ప్రేమ ఉంది, అయ్యి బాబోయ్ నాకు దేవుడు అంటే ఎంత ప్రేమో, నా కోసం సిలువ మోసాడు, నా కోసం కొరడా దెబ్బలుతున్నాడు, నా కోసం ఉమ్ము వేయబడ్డాడు, నా కోసం అవమానాలు పొందాడు, నా కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నా కోసం సిలువను మోసాడు, దానికి అంటు కొట్టబడ్డాడు అని చెప్పుకుంటే అమ్మో ఎంత ప్రేమో నాకంటే. ఆ ప్రేమ నీలో ఉంది అంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటల్ని ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దాన్ని నువ్వు అనుసరించాలి. అది అనుసరించలేనప్పుడు లేదు, దేవుని మీద నీకు ప్రేమ లేదు. చెప్పాడు కదేనా, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి చెక్ చేసుకోవాలి. మొదటిది ప్రేమ. ప్రేమ అనేది ఉంటే నువ్వు ప్రేమించుకుంటావు, నీ భార్యను ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు, నీ బిడ్డలను ప్రేమిస్తావు, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావు, నీ సహోదరులను ప్రేమిస్తావు. ఇంకా అసలు విశ్వాసికి అన్నిటికంటే ముందు ఆత్మీయ తండ్రిగా ఉన్న దేవుని తర్వాత దేవుణ్ణి అనుకుని దేవుని దాసుని ప్రేమించాలి. దేవుని దాసుని ప్రేమించినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదాలు. ఎందుకంటే మీ అందరి బాధ మాది. పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు, ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఉండొచ్చు. ఆ బిడ్డ గురించి నువ్వు బాధపడతావు. కానీ ఎంతమంది ఉన్నారో అందరి గురించి మేము బాధపడతాం, అందరి గురించి ప్రార్థన చేస్తాం. వీళ్ళందరికీ ఎప్పుడు పెళ్ళి అవుతాయి, దేవుడు మంచి సంబంధాలు ఎప్పుడు చూపిస్తాడు, ఎప్పుడు దారి చూపిస్తాడని నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉంటాం. నువ్వు కేవలం నీ బిడ్డ కోసం నువ్వు చూసుకుంటావు. కానీ ఇక్కడ ఆత్మీయ తండ్రిగా అందరూ మా బిడ్డలే, అందరి కొరకు ప్రార్థన చేసేవారంగా ఉంటాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నీ అవసరాలు ఏమున్నాయో దేవుని దాసుని ద్వారానే తండ్రికి చేరాలి. వచ్చి అడుగుతారు, ప్రార్థన చేయమంటారు, అంతే కదా. మరి ఆ ప్రార్థించేటువంటి దేవుని దాసునే నువ్వు ప్రేమించలేకపోతే ఇంక దేవుని ఎక్కడ ప్రేమిస్తావు? ఎదురుగా ఉన్నటువంటి ఆయన పంపినటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి దాసునే నువ్వు ప్రేమించలేకపోతే నీకు కనపడనటువంటి దేవుణ్ణి ఇంకా నువ్వు అసలు ప్రేమించగలవా? ఖచ్చితంగా ప్రేమించలేవు. అంటే వారి మనసు నీకు లేదనమాట.
మారు మనసు తగిన ఫలాలు నీళ్ళు లేవన్నమాట. ఇంకా నువ్వు శరీర కార్యాలే, ఇంకా శరీర కార్యాలు నువ్వు ఉన్నావు అంతే. శరీర కార్యాలు ఇట్టివి చేయువారు దాన్ని చూడండి. 21లో మధ్య భాగం ఉంటుంది. పైన శరీర కార్యాలు దాదాపు 15 పైనే ఉన్నాయి. 15 పైన ఉన్నాయి. మీకు చాలాసార్లు మీకు చెప్పాను. ప్రతిరోజు అంటించుకోవాలి. శరీర కార్యాలు ఈ పక్కన ఉంటాయి, ఆత్మఫలం ఈ పక్కన ఉంటుంది. అవి రాసి పెట్టుకోవాలి. ఈ శరీర కార్యాలు ఖచ్చితంగా మనలో ఉండి తీరుతాయి. ఎందుకు? పాపులైనటువంటి తల్లిదండ్రుల నుంచి పుట్టుకొచ్చాం కాబట్టి. వారు పాపులైపోయి ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపం చేశారు. వారిలో నుంచి మనం వచ్చాం కాబట్టి మన స్వభావం కూడా బాల్యము నుంచే అది తండ్రి అని దేవుడే చెప్పాడు. మానవుని హృదయంలోని ఊహ బాల్యము నుండి కేవలము చెడ్డది అని చెప్పాడు. కాబట్టి ఆ శరీర కార్యాలన్నీ సహజంగానే అందరిలోనూ ఉంటాయి. ఇప్పుడు మారు మనసు పొందినటువంటి వారు వాటన్నిటిని ఏం చేయాలి? పాతరేయాలి. నీటిలో మునిగినప్పుడు ఆ శరీర కార్యాలన్నిటినీ కప్పిటి చేయాలి. పైకి లేచేసరికి ఓ నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్ముడు తన మీద దృష్టి పెట్టాలి, తనలో నూతన క్రియ జరిగించాలి. అప్పుడు ఆత్మఫలం అనేది వారిలో ఫలిస్తుంది కదా. అప్పుడు మాత్రమే కదా మనం ఇతరులకు సాక్ష్యంగా ఉంటాం. మనం ఇప్పటి వరకు దాదాపు 7-8 వారాలుగా హెబ్రీ 11వ అధ్యాయంలోని విశ్వాస వీరుల జాబితాలోని ఒక్కొక్కరి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ ఎందుకు జాబితాకి ఎక్కారు? ప్రారంభం రాయబడింది 12వ అధ్యాయంలో. వారందరినీ సాక్షి సమూహంగా పోల్చాడు. వీళ్ళందరూ మనకి సాక్షులు. దేవుని నుంచి మేలు పొందడానికి ఏ రీతి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన చెప్పింది ఏ రీతిని మనం నెరవేర్చాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుసరించారు. మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఆ సాక్షుల్లో మనము ఉండాలి. అందుకే మనం పాడతాం పాట, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది అని పాడుతుంటాం కదా. మనం కూడా ఆ సాక్షుల సమూహంలో మనమును చేరచ్చు. నేను చెప్పాను ఇది వరకు, ఆయన ఏంది నమ్మికించి వారిని కావలి కాయడం కొరకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు నీ చేతికి, నీ కాలుకి రాయి తగలకుండా వారి చేతుల మీద నేను ఎత్తి పట్టుకుంటారు అనేది వాక్యం. అది నా పట్ల నెరవేర్చాడు దేవుడు. దానికి నేను సాక్షిని. కారు గుద్దేసిన, బండి తుక్కైపోయినా, చిన్న గాయం కూడా కాకుండా దేవుడు కూర్చోబెట్టాడు రోడ్డు మీద. దానికి నేను సాక్ష్యం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సత్యం, అది నెరవేరుతుంది అనడానికి నేను ఒక సాక్షిగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 17వ సంవత్సరంలో ఇంకోటి జరిగింది సెప్టెంబర్ నెలలో. అక్కడ కూడా నేను సంతోషిస్తాను. ఎందుకు ఆయన పని చేస్తున్నాను, నాకు ఎన్ని దెబ్బలు తగిలినాయి అని బాధపడను. ఎందుకంటే మళ్ళీ నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. శ్రీమకాండ 15వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి మాట, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేశాడు. 260 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద లోతైనటువంటి గాయాలు అయిపోయినాయి. కానీ 15 రోజులకి మందు రాయాల్సిన పని లేకుండా ప్యాకప్ అయిపోయినాయి. ఓన్లీ 15 days. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నదానికి నేను ఒక సాక్షిని అక్కడ. అలాగా మనందరం కూడా సాక్షులుగా ఉండాలి. ఆయన శిష్యులు 12 మందినే కదా ఆయన చెప్పడం. 12 మంది శిష్యులు దేనికి సాక్షులు అంటావు? చదువునా వరుసగా చెప్పాడు. ఇది ఒకేసారి అన్ని చోట్ల సాక్షిగా ఉండడానికి కుదరదు. అపోస్తలుల కార్యాలు 1:8 చదువు. ఒకటి మొదటి అండి, యెరూషలేము వారు ఉన్న చోట, యెరూషలేములోను, ఆ తర్వాత యూదయ సమరయ దేశముల యందును, చివరికి భూదిగంతాల వరకు ఈ సాక్షులుగా ఉండేటువంటి కార్యక్రమం అంచెలంచెలుగా వెళ్తుంది. కానీ ఒకేసారి అయిపోరు. ముందు వారు ఉన్న చోట యెరూషలేములోను, ఆ తర్వాత యూదయ సమరయ
ప్రాంతాల్లోనూ, ఆ తర్వాత భూదిగంతాల వరకు. అలాగే మన సాక్ష్యం కూడా వెల్లడి కావాలి. నేను ఆచంటలో పనిచేసినప్పుడు నన్ను గురించినటువంటి వార్త గణపరదాకా వచ్చేసింది. నేను ఆచంటలో ఉన్నాను. ఆచంట మండలం ఎక్కడో ఉంటుంది, గోదావరి రోడ్డున. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గణపరం వచ్చాను. నేను పోస్టింగ్ ఆర్డర్ తీసుకుంటాకి ఎండి ఆఫీస్కి వెళ్తుంటే ఎంఈఓ గారు ఇంకొక ఆయన కూర్చొని నాకు విల్సన్రాజు గారు ఆయనండి మనకు వచ్చారు ఇక్కడ అని చెప్పంటే ఎంఈఓ గారు అంటున్నారు, రండి సార్ రండి రండి, మీ గురించి ముందే సమాచారం వచ్చేసింది అంటున్నాడు ఆయన. ఏంటి సమాచారం అంటే, మంచిగాలండి ఇది టీఎస్ సెంటర్ సెక్రటరీ అంట, యూనియన్ నాయకులంట, అక్షర కళయాత్ర బృందం నాయకులంట, ఇలా మరి నాకు అక్కడ ఏమున్నాయో నేను ఏం చేశానో అవన్నీ నాకంటే ముందు గణపరం వచ్చేసినాయి కదా. అలాగే అంచెలంచెలుగా మనం ఉన్న చోట ముందు అది అంతా ఎలా జరిగింది, ఆ చెడ్డ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా నా పేరు తెలుసు, అందరికీ తెలుసు. అటువంటి దేవుడు అక్కడ గొప్పతనాన్ని ఇచ్చాడు. నేను కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు. వాటి వల్ల ఆచరణ మండలంలో ఒక టీచరు ఆచరణ మండలం అంతా తెలుస్తూ ఉంటుందా, అడుగుళ్ళు పనిచేసే మాస్టర్ నడమర మండలం అంతా తెలుస్తారా, మాస్టర్లు తెలితే తెలిసి ఉండొచ్చు. గ్రామ ప్రజలకు, ఆ గ్రామంలో ఉండే ప్రజలకు కూడా తెలిసి వెళ్తుందండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు అక్కడ నిర్వహించాం. అలానే అలా క్రమక్రమంగా ముందుకు పోతూ ఉంటుంది. అందుకని ముందు మీరు ఎక్కడ సాక్షులుగా ఉంటారు, యెరూషలేములో మట్టుకే. ఆ తర్వాత అక్కడ ఉంటారు యూదయ ప్రాంతాల్లో, ఆ తర్వాత ఎక్కడ ఉంటారు సమరయ ప్రాంతాలకు వెళ్తారు, ఆ తర్వాత ఎక్కడ ఉంటారు మొత్తం భూదిగంతాల వరకు. కాబట్టి విశ్వాసి తన విశ్వాసాన్ని బట్టి ఒక సాక్షిగా ఉండాలి. తను ఉన్న చోట సాక్షిగా ఉండాలి. ఓ మంచి సాక్ష్యం తన కుటుంబంలో ఉండాలి, ఓ మంచి సాక్ష్యం తన వీధిలో ఉండాలి, ఓ మంచి సాక్ష్యం సంఘంలో ఉండాలి, తన ఊరిలో ఉండాలి, ఓ మంచి సాక్ష్యం ఆ తర్వాత బయటికి కూడా వెళ్తుంది. ఒకేసారి మొత్తం అందరికీ వెల్లడైపోం, ఒకేసారి అందరికీ కూడా మనం తెలిసిపోం, మన సాక్ష్యం ఏంటో తెలియదు. అది క్రమక్రమంగా అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్రియ చేసేవారు ఎవరు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వారిలో నూతన క్రియ జరిగించటం ద్వారా అప్పుడు రక్షింపబడతారు, రక్షణ సాక్ష్యం కలిగిన వారిగా కూడా ఉంటారు. అసలు పరిశుద్ధాత్మకి చోటే లేదు, అది హృదయంలో ఒక నూతన క్రియ జరగనే లేదు. మరి ఎలా సాక్ష్యం అయిపోతావు? ఒకవేళ ఏ సాక్ష్యం అన్నా ఉన్నా అది మంచి సాక్ష్యం అయితే కాదు. మన సాక్ష్యం మంచిగా కదా ఉండాలి, మంచిగా కదా ఉండాలి. చెడ్డవాళ్ళని చెప్పుకుంటారు, మంచోళ్ళని చెప్పుకుంటారు, ఇద్దరిని చెప్పుకుంటారు. కానీ ఎలా చెప్పుకోవాలి మనల్ని? మంచిగా, ఒక మంచి సాక్షిగా, ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించేటువంటి ఒక విశ్వాసిగా మన సాక్ష్యం ఎప్పుడు కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే కదా. అది ఉండాలంటే అది క్రమక్రమంగా ఎక్కడ ఆరంభమవుతుంది చెప్పండి. ప్రసంగి 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావు? జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నావు, జీవము గల దేవునికి ఎదురుగా ఉన్నావు. నీ ఎదురుగా నిన్ను చూస్తున్నాడు జీవము గల దేవుడు. ఆయన ముందు నువ్వు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా? ఈ లోక సంబంధమైనటువంటి ఒక చిన్న అధికారం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర వేసుకొని కూర్చుంటావా? కాళ్ళ మీద కాలేసి కూర్చుంటావా? ఎంత ఒదిగుంటాం, ఇలా కాళ్ళ సరిగ్గా పెట్టుకొని చేతులు కూడా ఇలా పెట్టేసుకొని ముడుచుకుపోయి అలా ఉండం. ఒక ఆఫీసర్ ఎదుర్కొండా, ఓ ఆఫీసర్ చిన్న ప్రాంతానికి కొంతకాలం ఉండేవాడు. కానీ సృష్టికర్త ఎదుట, యావత్ సృష్టిని సృజించినటువంటి దేవుని ఎదుట మరి నువ్వు ఎంత విధేయతతో ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, నీ ప్రవర్తన నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ మనం సమయాన్ని శాతానికి ఇచ్చేస్తే ఇలా నిద్రపోతా కూర్చుంటే
లేకపోతే పక్క వాళ్ళని గోకి మాట్లాడుతూ ఉంటే. కింద బేతల్లో ఎక్కువ జరుగుతున్నాయి. దేవుని వాక్యం వినడానికి బదులు తాళ్ళ దెబ్బ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, గౌరీ మీద నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆదివారమే కలుగుతారు. కాబట్టి దేవుని వాక్యం వినడం మానేసి, ఏ పిల్ల వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఈ కబుర్లు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మీద దృష్టి పెట్టి నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటాయి ఆయన కోపం రేపినట్టే కదా. ఇక కిందకి చదువు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే నేను చాలా గొప్పగా బలులు అర్పిస్తున్నాను, గొప్పగా కానుకలు ఇస్తున్నాను, సమర్పణలు చాలా ఎక్కువ ఇస్తున్నాను నువ్వు అనుకుంటే చాలదు. ముందు బుద్ధిహీనత పోగొట్టుకోవాలి, ప్రభునందు బుద్ధిమంతులం కావాలి. ఆ తర్వాత నువ్వేం చేసినా అది దేవునికి ఇష్టమవుతుంది. నీ బుద్ధి సరిగా లేకుండా ఉండి నువ్వేమిస్తే మాత్రం ఏముంది? అలాంటి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సమీపించి ఆలకించటం శ్రేష్టం. సమీపించి ఆలకించడం శ్రేష్టం. చూడండి, ఇంకా కింద చదువు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు, తెలియకయే దుర్మార్గపు పనులు ఏం చేస్తున్నారు వారికి అర్థం కాకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా. ఓ నైఫ్ ఉంది, తెలిసి గీసుకున్న తెగిపోద్ది, తెలియక గీసుకున్న తెగిపోద్ది. అలాగే దేవుడు కూడా ఆయన ఎదురుగుండా ఉండి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అయిపోతుంది. అయితే తెలియక చేసిన దానికి కొద్దిగా క్షమాపణ ఉండొచ్చేమో, తెలిసి చేస్తే అస్సలు ఉండదు. ఇంకా కింద చదువు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలకూడదంట, త్వరపడి మాట్లాడకూడదు. యాకోబు గారు తన 1వ అధ్యాయము 19-20 వచనాలు చెప్పినట్టుగా మాట్లాడడానికి నిదానించాలి. అనాలోచితంగా ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా త్వరపడి నోరు తెరిచి మాట్లాడేయాలి. జీవము గల దేవుని సముఖంలో ఆయన ఎదురుగుండా ఉన్నామనేటువంటి భీతి లేకుండా ఇష్టానికి నువ్వు మాట్లాడితే, ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు పక్క వాళ్ళకి ఒక్కని మాట్లాడుతూ ఉంటే, వినేవాళ్ళని వెనక్కండా గోగుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన దీర్ఘ శాంతుడు కాబట్టి త్వరగా నీ మీదకి ఇబ్బంది రావట్లేదు. వెళ్ళో ఉంటారు మాస్టర్లు, పాఠం చెప్తుంటారు, ఆ పక్కవాడు వెనకండా గోగుతూ ఉంటాడు. అక్కడ ఇమీడియట్ పనిష్మెంట్ వచ్చేది, బెత్త వెచ్చుకుని తప్పమని ఒకటేస్తాడు. కానీ దేవుడు అలాంటివాడు కాదు, ఆయన దీర్ఘ శాంతుడు. ఓపిక పడతాడు. ఆ తర్వాత ఆయన చేతిలో పెడితే ఎలా ఉంటుందంట? జీవము గల దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం, మామూలు భయంకరం కాదు, మహాభయంకరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. చదివి ఇంకా కిందకే. నీ హృదయమును త్వరపడనివ్వద్దు. ఏదో ఒకటి ఆలోచించడానికి, ఏదో ఒకటి చేయడానికి త్వరపడనివ్వద్దు. తర్వాత నీ నోటిని ఏం చేయాలంట? కాచుకోవాలి. నీ నోటిని కాచుకోవాలి. ఏం మాట్లాడతామో మనకు తెలియకుండా మాట్లాడితే ఎప్పుడో ఒక రోజున కనిపెట్టి ఈ ప్రజలు నాకు లోబడనోళ్ళని వారు కాబట్టి మోషే నువ్వు తప్పుకో, వీళ్ళని నాశనం చేసేస్తాను, నీ కొరకు గొప్ప జనాన్ని పుట్టిస్తాను అన్నాడు. ఓపిక పట్టి నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతుంటే, లోబడనొల్లకుండా నువ్వు ఉంటే చూస్తాడు ఖచ్చితంగా ఏదో రోజున యాక్షన్లోకి దిగుతాడు. తట్టుకోగలమా? కింద చదువు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పైన ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? నువ్వు కింద ఉన్నవాడు మాటలు కింద ఉన్నట్టే ఉండాలా. పైన ఉన్నవాళ్ళ మాట్లాడితే ఎలా? ఈ వచనాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని ఆ ప్రకారంగా ఉన్న రోజున ఖచ్చితంగా నువ్వు ఒక మంచి సాక్షిగా తయారవుతావు. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం.
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట కంటే గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించడాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడా? దేవుని సంతోషాన్ని కలిగించేది ఏమిటంట? నువ్విచ్చే బలి అర్పణలు కాదు, లేదా నువ్విచ్చే కానుకలేం కాదు. ఆయన ఇష్టపడేది ఏంటి? ఆయన సంతోషాన్ని కలిగించేది ఏమిటంటే చదువు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టమన్నాడు. ఏం చేశాడు సౌలా, అమాలేకీయులు నాకు శత్రువులు. ఎప్పుడైతే నా ప్రజను వారు అడ్డుకుని ముందుకు పోనీయకుండా యుద్ధం చేశారో అప్పుడే వారిని నేను శత్రువులుగా ప్రకటించుకున్నాను. ఇదిగో ఇప్పుడు నువ్వు రాజు కాబట్టి నువ్వు పోయి అమాలేకీయుల్ని బొత్తిగా నాశనం చేసేయి. 15వ అధ్యాయం అంతా చదువుకోండి. బొత్తిగా నాశనం చేసేయి, బొత్తిగా ఎవరిని ఉంచొద్దు. పురుషులు లేదు, స్త్రీలు లేదు, అలాగే పెద్దోళ్ళు లేదు, పిల్లలు లేదు, వృద్ధులు లేదు, అందరినీ కూడా, అలాగే గొర్రెలు మేకలు ఎట్లు ఏమి అన్నిటినీ కూడా సర్వనాశనం చేసేయి అని దేవుడు చెప్పి పంపించాడు. పంపితే ఆయన ఏం చేశాడంటే రాజుగారినేమో బంధించి తెచ్చాడు, చంపలే. ఇంకా ఎడ్లల్లోనూ గొర్రెల్లోనూ మేకల్లోనూ బాగా కొవ్వు పట్టిన వాటిని అన్నిటినీ పట్టుకొచ్చాడు. అన్నిటినీ నాశనం చేసామని చెప్పాడు దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఇవన్నీ మోసుకొచ్చాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సౌలు నా ఆజ్ఞను ధిక్కరించి నడుచుకున్నాడు, అతను రాజుగా నేను ఎంచుకున్నందుకు నేను చాలా సంతాపడుతున్నాను అంటే సమూయేలు వచ్చాడు. సమూయేలును చూసి రండి సమూయేలు గారు రండి, ఇదిగో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా నేను చేసేసాను, నీకు ఆశీర్వాదం వస్తుంది అంటాడు. ఎవరు చేసిన వాళ్ళకి ఆశీర్వాదమా ఇంకోళ్ళుగా? సౌలు మాట్లాడే విధానం అది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు అతని హృదయంలో అస్సలు చోటు లేదు. కాబట్టి దేవుడు చెప్పింది చేయలే. పైగా ఏమంటున్నాడు? దేవుడు చెప్పింది నేను చేసేసా కాబట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన చేస్తే, సౌలు చేస్తే ఆశీర్వాదం ఎవరికి రావాలి? సౌలుకే కదా. కానీ ఎవరికి వస్తుంది అంటాడు? సమూయేలుకి వస్తుంది అంటాడు. అలాగా అయితే నాకు వినపడుతున్నటువంటి రంకులేంటి, అరుపులేంటి అన్నాడు. అయ్యా, దేవుడికి బలి అర్పణలు అర్పిద్దామని ఆ జనులు కొన్ని పట్టుకొచ్చారు బలిసిన ఆటలని. అప్పుడే మాట చెప్పాడు, బలులను అర్పించటం, అది దహన బలులను అర్పించటం ఇవి దేవునికి ఇష్టమవుతాయా? వీటికంటే కూడా ఆయన మాట వినడం ఆయనకి ఇష్టం. అని ఏదైతే చెప్పాడో అది నువ్వు చేసుంటే ఆయన ఇష్టపడేవాడు, ఆయన సంతోషం కలిగేది, నీ రాజ్యం నీకు స్థిరమై ఉండేది. కానీ నువ్వు ఆయన చెప్పిన మాట నువ్వు చేయలేదు. ఇంకా కింద ఇంకో మాట ఉంటుంది, మాట వినుట తిరుగుబాటు చేయుట. అంటే మాట వినకపోవడం. తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? ఏం చెప్పారో అది చేయకపోతే అది తిరుగుబాటే. తిరుగుబాటు కింద లెక్క. ఏం చెప్పారో అది చేయకపోతే తిరుగుబాటు కింద లెక్క. నేను చెప్పింది చేయలే కాబట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన లెక్కలోకి వచ్చేసాడు. మాట వినకపోవడం తిరుగుబాటు. అది సోది చెప్పడం అంత పాపం అన్నాడు. సోది చెప్తే వాళ్ళు ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సోది చెప్పడం అంత పాపం అంటే వాడు మరణ పాత్రుడనే కదా ఆయన ఉద్దేశం. సోది చెప్పేవాళ్ళని, కర్ణపిశాచం కలిగినటువంటి వారిని, ఇంకా రకరకాలుగా ఉన్నారు ఇక శుద్ధ శక్తులు ప్రయోగి, వీళ్ళందరినీ వెతికి చంపేసేయమన్నాడు. ఇక్కడ సోది చెప్పడం అంత పాపం అంటే మరణపాత్రుడు వాడు, మాట విననివాడు. ఆయన బోధించినప్పుడు అది విననివాడు. ఎలాంటి వాడు? అక్కడ సౌలుకు వచ్చిన పరిస్థితి ఏమైంది? నిన్ను రాజుగా తృణీకరించాడు, తన హృదయానుసారాన్ని ఎంపిక చేసుకున్నాడు.
అని క్లియర్గా చెప్పేశారు అక్కడ. అంటే దీనివల్ల జరిగింది ఇది. దీనికి చూడండి, ఇక్కడ మాట వినని వారు ఎలాంటి పరిస్థితికి లోనవుతారో సౌలే సాక్ష్యం మనకే. మంచికైనా సాక్షులు ఉంటారు, చెడుకైనా సాక్షులు ఉంటారు. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా తన ఇష్టానికి ఆలోచించి చేసినటువంటి వాడు ఆ తర్వాత కూడా నేను తప్పు చేశాను అని ఒప్పుకోలే. కేవలం బలర్పింత తెచ్చాను, వాళ్ళు తెమ్మంటే తెచ్చాను, వాళ్ళు ఎవరో తెచ్చారు. ఈ రకంగా పూర్తిగా దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాడు. తనకు వచ్చినటువంటి అభిషేకాన్ని తీసేసుకున్నాడు దేవుడు. ఆ రాజరికం పోయింది. 17 ఏళ్ళ బాలుడైనటువంటి దావీదుకి దేవుడు దాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే కోరుకుంటాడో ఆ రకంగా దావీదు చేస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అందుకు ఆయన నువ్వు దగ్గర రావద్దు, నీ పాదాల నుండి నీ చెప్పులు విడిచిపెట్టేసేయి. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నీ చెప్పులు ఎక్కడెక్కడ తిరుగుతాయి? రోడ్లంట, ప్యాంట్లంట, అక్కడక్కడక్కడ తిరుగుతాయి. ఎక్కడ లేని కల్మషం దానికి అంటుకుని ఉంటుంది. ఆ కల్మషంతో నువ్వు ఈ పరిశుద్ధ సన్నిధికి రాకూడదు. వాటిని తీసేయి అన్నాడు. వాటిని తీసేయి. అది మోషేతో. అదే మాట తర్వాత యెహోషువతో కూడా చెప్తాడు. తీసేసేయి, ఈ చెప్పులు తీసే. చెప్పులు అంటే చెప్పులని కాదు అక్కడ అర్థం. కల్మషం, అది దరిద్రం. ఆ చెప్పులకి ఎక్కలేని దరిద్రం అంటుకుంటుంది. చెప్పులు ఉన్నాయి కదా అని ధీమాగా వెళ్ళిపోతాం మన ముందుకి. చెప్పులు లేకపోతే చూసుకుని జాగ్రత్తగా నడుస్తాం. చెప్పులు ఉన్నాయి అంటే మనం ఎక్కడ నడుస్తామో మనకే తెలియదు, ఏం తొక్కుతామో మనకే తెలియదు. అవన్నీ వేసుకుని వచ్చేస్తాం. ఆ దరిద్రం. దేవుని యందు భయము భక్తి నీకుంటే ఎలా ఉంటావు? ఏ రకంగా ఉంటావు? చెప్పులు లేనప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తావు, ఆ రకంగా ఉంటావు. చెప్పులు చెత్తే నీ కాళ్ళకి ఏ భయం ఉండదు ఇంకా కదా. ఈ లోక మాలిన్యం నేను గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు దేవుని భయం అనేది ఉండదు, పరిశుద్ధత అనే లక్ష్యం ఉండదు. ఎలా పడితే అలా, అక్కడ పడితే అక్కడ మనం పోయేటువంటి పరిస్థితి. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధ స్థలంలోనికి అపరిశుద్ధమైనది ఏది రాకూడదు. కాబట్టి నీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అపవిత్రతను వదులుకునే రావాలి. అపరిశుద్ధత ఏముందో, దేవునికి ఇష్టం కానిది ఏముందో దాన్ని బయట వదిలేయాలి. అందుకనే అది వదిలేసుకుని నువ్వు రావాలి. ఆ రకంగా ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. కాబట్టి నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ నడవడి జాగ్రత్తగా ఉండాలి. చాలా విధేయత, చాలా వినయం నువ్వు చూపించాలి. లేకపోతే ఏమవుతాం మనం? క్షణమాత్రంలో మళ్ళీ సర్వనాశనం చేసేయగలడు. మొత్తం సీనే మారిపోద్ది. అప్పటిదాకా ఎంత టీవీగా ఎంత బలంగా ఉండొచ్చు, క్షణాల్లో సీన్ మారిపోద్ది. జబ్బు తగిలిన కోళ్ళే అయిపోవచ్చు మనం. ఎంత కావాలంటారా కదా. నీకు చూడండి, రాత్రి బాగానే ఉన్నాడు ఆనందరాజుల మామగారు. హార్ట్ గుండె నొప్పి వచ్చింది. భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పాపం అప్పటికి ఆనందం వెళ్ళిపోతే చేయబట్టుకుని జాగ్రత్తగా చూసుకో బాబా అని చచ్చిపోయారు. ఎంత కావాలి ఈ పోవడానికి? క్షణమే కదా, క్షణమాత్రం. మన జీవితాలు అవే. కానీ మనకు ఉండేటువంటి అహం ఎంత, ఆకాశం అంతా. ఎవరు మన ముందు కనపడరు. నేనే 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 నేనే. అది ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా ఆత్మ నీకు సహాయం చేయడు. బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నిజమైన మారు మనసు కొరకు, నిజమైనటువంటి మారు మనసుకు తగినటువంటి ఫలాల కొరకు నాకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని దేవుని సన్నిధిని చాలా దీనులమై విధేయతతో కూర్చుని కనిపెట్టాలి. అప్పుడే దేవుడు ఎంపిక చేసుకుంటాడు. అప్పుడే తన పని కోసం తను ఉపయోగించుకుంటాడు. నేను కోరుకుని ఈ పనికి రాలేదు, నేను చాలాసార్లు చెప్పాను. నాకున్న ఉద్యోగం నాకు చాలు, నాకు వచ్చేటువంటి జీతం నా కుటుంబాన్ని నాకు సరిపోతుంది. ఏదో పక్కన మూలన నా పని చేసుకుంటే బతికేస్తాను.
నాకు ఈ సంఘం వద్దు బాబు, నేను ఇది నడపలేను, నాకు వద్దు అని చెప్పేసి అన్ని వాళ్ళని మీరు చూసుకోండి అని చెప్పాను. చూసుకోమని చెప్పి ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను బయటికి. ఎందుకంటే సంఘం నన్ను కోరుకుంటుంది కాబట్టి పంచాయతీ పెట్టించి కుటుంబీకులందరినీ పిలిపించి పంచాయతీలో ఈయన ఈ సంఘాన్ని నడిపించాలి, ఈయనే మాకు కావాలని చెప్పించేస్తే ఇంకే మాట లేదు కదా, ఎవరు మాట్లాడతాకే. అలా చేయొచ్చుగా నేను. సంఘస్థులందరూ వస్తే భీమవరం అన్నయ్య వచ్చాడు, నువ్వు బయటికి రా, అతను మాట్లాడదాం, బయటికి రా అన్నాడు. నేను రాను, నువ్వే మాట్లాడుకుని మీరే ఏర్పాటు చేసేసుకోండి, నేను రాను, బయటికి నేను రాను. వచ్చిన కాడి నుంచి నన్ను ఒప్పించేస్తారేమో అని భయం నాకు వద్దు ఇదని, నాకు వద్దు, నన్ను ఒప్పించేస్తారేమో అని భయం వేసి నేను రాను, మీరే మాట్లాడుకుని నిర్ణయం చేసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పానే తప్ప ఒక్క విశ్వాసతో కూడా నేను ఉంటానమ్మా, నేను జరిపిస్తాను అని చెప్పలే. నేను ఎవరితో కూడా చెప్పలే, ఎందుకంటే నాకు వద్దనుకున్నాను నేను. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేయాలి? 3 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. 3 నెలల వరకు నేను అడుగులు మొఖం చూడాలి. ఈ ఊరు వదిలిపెట్టి బయటికి పోయాను. 3 నెలల వరకు కూడా మళ్ళీ అడుగుల్లో అడుగు పెట్టలే నేను. ఇక్కడి నుంచి సామాను పట్టుకొస్తే కూడా ఆవిడ వచ్చింది, అలా అన్నీ ఆటో పట్టుకొని వచ్చి సామాను పెట్టుకొని వచ్చింది. అదే తప్ప నేను అస్సలు అడుగుల్లో అడుగు పెట్టలేదు, నాకు వద్దు అని చెప్పేసి. అలాంటిది దేవుడు ఓ ఫైన్ మార్నింగ్ అనుకోండి, నువ్వు వెళ్ళిపో ఆడుకోవాలని చెప్పేసి అంతే బయలుదేరి వచ్చేసాను. వచ్చిన తర్వాత మరి ఏ రీతి దేవుడు దీన్ని వృద్ధి పొందించుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఆయన ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి నా చేతులను బలపరిచి ఈ పనులన్నీ చేయించాడు. చిన్నగా ఉండే చిన్న మందిరం పెద్దదైపోయింది, తర్వాత అలా పైకి వచ్చేసింది. మరి ఏసీలతోటి ఎక్కడ ఉంటుంది, ఏ మందిరాలు ఉండవు ఏసీలతో. పెద్ద పెద్ద టవర్స్ ఎత్తుగా ఉండేటువంటి చర్చెస్ ఉంటాయి, కానీ అందులో ఏసీలు పెట్టడానికి ఉండదు. ఇటువంటి మందిరం మనకే ఉంది. 2014లో నేను చచ్చిపోవచ్చునండి, కానీ బతికించాడు. నన్ను ఎందుకు బతికించావు నాయన, నేను ఇంకేమైనా పని చేయాలా అని ప్రార్థన చేసుకున్నాను. వాగ్దానం ఇచ్చాడు, నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి నువ్వు పూనుకోమని వాగ్దానం. అంతే 15లో జూన్ నెలలో, మే నెలలో ప్రార్థన చేశాం, 21వ తారీఖులు అనుకుంటా. జూన్ నెలలో అంతే పని మొదలు పెట్టేశాం. ఈ దేవుని ఏర్పాటు. నాకు వద్దని నేను పోయినా ఆయన ఏర్పాటులో ఉంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మోషే ఒప్పుకున్నాడా ఐగుప్తుకు రావడానికి? నేను వెళ్ళను ఐగుప్తు, నేను వెళ్ళను, వాళ్ళు నన్ను నమ్మరు, నేను ఎవరు పంపాడు అని అడుగుతారు, ఇలాంటివి ఎన్నో చెప్పాడు. సాకులు చాలా చెప్పాడు. నా నోటి మాంది ఉంది, నాకు ఎప్పుడు మాట నేర్పను కాదు, ఈ రకంగా సాకులు చెప్తా ఉన్నా సరే మోషేని వదిలిపెట్టాడు దేవుడు. ఆ మోషే రాక కోసమే ఆ పర్వతం మీద ఆయన కనిపెడతా ఉన్నాడు ఎప్పటి నుంచో, ఆ కొండ మీద. ఎందుకంటే సిప్పోరా చెప్పింది, ఎప్పటి నుంచో మండుతుంది అది, కానీ మాకు భయం, మేము ఎవరు అక్కడ వెళ్ళలేదు, ఎప్పుడు చూసినా అలా మండుతూనే ఉంటుంది కానీ ఈ బూడిద అవ్వదు, మంట ఆరదు అని చెప్పింది. ఎవరి కోసం కనిపెడతాడు ఆయన? ఈయన కోసమే కనిపెడతాడు. మొత్తం మీద ఇక్కడ దాకా వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయన మాట విని ఆ పని నిమిత్తం వెళ్ళకపోతే మరి ఇంకెలా? నేను పోను అంటే చాలా రకాలుగా చెప్పి 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 ఆఖరి కోప్పడ్డాడు, కోపగించాడు, వెళ్ళో అని చెప్పేశాను. అప్పుడు బయలుదేరాడు. అంటే ఆయన ఏర్పాట్లో ఉంటే వద్దన్నా ఆయన వదలడు. నేను వద్దన్నా నన్ను వదలలేదు, వద్దనగా ఇక్కడ లాక్కొచ్చుకున్నాడు తప్ప నేను కావాలని అయితే అస్సలు కోరుకోలేదు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవడానికి ఎప్పుడు మనం సంసిద్ధులమై ఉంటామో అప్పుడు మనల్ని ఈ భూమి మీద తనకు సాక్షులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఒక గొప్ప సాక్ష్యం చెప్తాం. ఇంత పెద్ద రూఫ్ ఒకే 6 గంటల్లో అయిపోయింది. ఇంత పెద్ద రూఫ్ కాంక్రీట్ చేయడం 6 గంటల్లో అయిపోయింది. టిఫిన్ చేసి భోజనం టైంకి అయిపోయింది. అద్భుతం. ఎందుకంటే చిన్నది ఎనికేపల్లిలో
పొద్దున మొదలెడితే రాత్రి 11ంటికి అయిందంట. ఇంతకంటే చిన్నది. ఇంత పెద్దది 6 గంటలు అయిపోయింది. సాయంత్రం 6 గంటలకి అసలు ఇక్కడ ఆనమాలే లేదు. మొత్తం మిషన్లు అన్నీ పట్టుకెళ్ళిపోయి మొత్తం ఏం లేవు, అసలు సావేసిన గుర్తే లేకుండా అయిపోయింది. ఇది కదా దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పరుచుకున్నప్పుడు మనం అడిగిందల్లా మనకి ఇస్తాడు. ఏది కోరుతామో, ఏది ప్రార్థన చేస్తామో అది దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ పనులు అలా ముందుకెళ్ళిపోతాయి. దేవుని చిత్తానుసారం కాకపోతే ఏమో తలంగా ఉండొచ్చు. బిల్డింగ్ కట్టగలమా? మనవాళ్ళు కొన్నారు కదా తలం, కట్టారా? అది అక్కడే ఉండిపోయింది, అలాగే ఉండిపోయింది ఆ స్థలం. ఇప్పుడు ఇంకో దిక్కున ఎవరో సొంత తలం ఇచ్చారు, అక్కడ కట్టేశారు. మరి అక్కడైనా ఒకటిగా ఉన్నారా? మళ్ళీ అక్కడ మళ్ళీ 2 అయిపోయింది. మళ్ళీ ఆకుమల్లి దెబ్బలు అక్కడ కూడా పెట్టారు. ఇది దేవుని చిత్తానికి, దేవుని చిత్తం లేకుండా ఉండడానికి తేడా. ఇది అయితే ఇక్కడ ఏం ఉండకూడదని ఆశించారు అవతల వాళ్ళు. ఇక్కడ ఉండకూడదు. మందిరమా గోంగూర అన్నారు. వాళ్ళ బ్రతుకులే గోంగూరలు అయిపోయినాయి. మందిరమా గోంగూర అన్న, మందిరమా గోంగూర అంటది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తెల్లారు లేస్తే ఇక్కడ నాన్నగారి కాళ్ళకట్టు ఉండే మనుషులు ఆయన చనిపోగానే మందిరమా గోంగూర అన్నారు. ఒక మనిషిని బట్టి ఉంటుందా దేవుని ఆలయం? అది దేవుని ఇల్లు. అది ఎవరిని ఒకరిని పనివాడిగా పెట్టుకుంటాడు, కొన్నాళ్ళు బట్టి పని చేయించుకుంటాడు. ఆ పనివాడు పనితీరు బాగాలేకపోతే పక్కకు పెట్టేస్తాడు, ఇంకోటి పెడతాడు. ఇజ్రాయేల్ మీద సౌలు రాజుగా పెట్టాడు, వాడు పనితీరు బాగాలేదు, తను తీసి పక్కన పెట్టాడు, దావీదుని పెట్టాడు. అంతే కదా, నిర్ణయించేవాడు ఆయన, పని చేయించుకునేవాడు ఆయన. అప్పుడు ఎప్పుడు ఆ పని ఘనంగా ముందుకి వెళ్ళిపోద్ది. అంతే. మనం ఎప్పుడైనా సాక్షులుగా ఉంటాం, సాక్షిగా ఉంటాం. ఈ మందిరం నా పేరు గుర్తొచ్చుద్ది కదా, దీని చూస్తే నా పేరు గుర్తు రాకుండా ఉండదా? ఖచ్చితంగా ఒక సాక్షి. నేను ఎంత కమిటెడ్గా పనిచేశానో దేవుని దృష్టిలో, అందుకొరకు ఇది ఒక సాక్ష్యంగా కనబడుతుంది. నేను ఇందుకు రామకృష్ణ ఎవరు వాళ్ళిద్దరు వచ్చారు, లోపలికి వచ్చేసి భలే ఉందండి. బయటికి కనబడదు కదా లోపల ఏముంటుందో, లోనికి వచ్చేసి ఇలా చూసి అబ్బా భలే ఉందండి, చాలా బాగుందండి అని. ఇది చక్కగా ఉండేదానికి ఇటువంటి మందిరం పేరు చెప్తే నా పేరు గుర్తొస్తుంది కదా, నేను సాక్షిగా ఉన్నాను కదా ఇక్కడ. అలానే ప్రతిదానికి మనం దేవుని ఎదుట సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, మరి యేసు ప్రభు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. తండ్రి ఎలా ఉంటాడో మనకి తెలియదు, మనకి చూపించడానికి వచ్చాడు. ఆ తండ్రి బల ప్రభావాలకు సాక్ష్యంగా వచ్చాడు, ఆ తండ్రి మాటలకు సాక్ష్యంగా వచ్చాడు, ఆయన క్రియలకు సాక్ష్యంగా వచ్చాడు, ఆయన ప్రేమకు సాక్ష్యంగా ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నీ చూపించడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చిన వాడుగా మనకి కనబడతాడు. అంటే తండ్రికి సాక్షి క్రీస్తు. మరి క్రీస్తుకు సాక్షులు ఎవరు? క్రీస్తు బోధల యందు ఎవరు నిలిచి ఉంటారో వారందరూ క్రీస్తుకి సాక్షులే. తండ్రి బోధల యందు నిలిచి ఉన్నాడు కుమారుడు, కాబట్టి తండ్రికి ఆయన సాక్షి. కాబట్టి క్రీస్తు బోధల యందు మనం నిలిచుంటే మనం క్రీస్తుకు సాక్షులం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటను మనం చూడొచ్చు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపినట్లు, పరలోకాన్ని నుంచి తండ్రి ఈ భూలోకానికి నన్ను పంపించాడు. ఏ పని నిమిత్తం నన్ను ఈ లోకంలోకి ఆయన పంపించాడో ఆ పని నేను చేశాను. అలాగే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి ఏ పని నిమిత్తము నేను మిమ్మల్ని పంపుతున్నానో ఆ పని మీరు చేయాలి. తండ్రికి సాక్షిగా నేనున్నట్టే నాకు సాక్షులుగా మీరుంటారు. అది ఇందాక మనం చదివింది కదా. యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాల్లోనూ భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. క్రీస్తుకు మనందరం కూడా సాక్షులుగా ఉండాలని. అలా తండ్రి క్రీస్తుని ఎందుకు పంపించాడు? ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఆయన్ని ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడమ్మా? పాపుల కొరకు మరణించడం కోసమేనా?
బలి అర్పణగా తను అర్పించుకోవడం కోసం పంపించాడా? ఆ పని ఎంతసేపట్లో చేశాడైనా? ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు. ఈ 6 గంటల్లో తాను బలి అర్పణగా చేసుకునే కార్యక్రమం జరిగించేశాడు. 6 గంటల్లో సిలువ మీద ఉన్నాడు, జరిగించేశాడు. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం ఎంత? 33.5 సంవత్సరాలు. ఈ పని చేయడానికి 33.5 ఏళ్ళు కావాలా? ఈ పని చేసినంత మాత్రాన తండ్రి ఎలా ఈ లోకానికి చూపిస్తాడు? తన క్రియల వల్ల, తన నడవడి వల్ల, తన మాటల వల్ల, వీటన్నిటి వల్ల తండ్రిని లోకానికి చూపించాలి. ఆయన ఎంత ప్రేమ గలడు, ఎంత దయగలడు, అలాగే ఎంత కోపం గలవాడు, ఇవన్నీ మనకి చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఆయనకి తెలుసు తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయనకి మాత్రమే తండ్రి ఎలా ఉంటాడో తెలుసు, తండ్రి ఉద్దేశాలు ఏంటో తెలుసు, తండ్రి ఏం మాట్లాడతాడో తెలుసు, తండ్రి క్రియలు ఎలా ఉంటాయో ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి మాటల్లో, క్రియల్లో తండ్రిని మనకి చూపించడానికే ఆయన లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. వచ్చి తండ్రిని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా. ఇది యోహాను సువార్త 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి ఆయన ఇక్కడ సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన సత్యం, సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన సత్యం, ఈ రెండు కలిగిన వాడుగా శరీరధారి అయి మన మధ్య ఆయన నివసించాడు. అంటే తండ్రి కృప కలిగిన వాడుగాను, తండ్రి సత్యం కలిగిన వాడుగాను క్రీస్తు ఉన్నాడు మన మధ్య. తండ్రి కృప అంటే అనుగ్రహం, తండ్రి కృప అంటే అనుగ్రహం, తండ్రి సత్యం అంటే ఇది కాఠిన్యం. సత్యానికి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా ఆయన ఏమాత్రం క్షమించేవాడు కాదు. కాబట్టి సత్యం అనేసరికల్లా ఆయన కఠినుడిగా కనబడతాడు, కాఠిన్యం. అలాగే మరి ఆయన కృప అనేసరికల్లా అనుగ్రహం మనకి కనబడుతూ ఉంటుంది, అనుగ్రహం మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేశాడు ఆయన? చూడండి, తండ్రి కృప ఏమో స్వస్థపరిచింది, ఆదరించింది కదా. తండ్రి కృప రోగులైన వారిని స్వస్థపరిచింది, దిక్కుదివారం లేని వారిని ఆదరించిందిగా ఉంది. అయితే తండ్రి సత్యం ఏం చేసింది? చాలా కఠినం. దేవుని మందిరం ఏంటి? నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడుతుంది. కానీ ఏం చేశారు? దాన్ని వ్యాపార గృహగా చేసేశారు. అప్పుడేం చేశాడు? స్వస్థపరిచిన చేతులతోటి కొరడా పుచ్చుకొని వాళ్ళందరినీ కొట్టి తరిమేశాడు, బలలు తిరగబెట్టేశాడు. ఇది తండ్రి సత్యం. సత్యానికి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా శిక్ష. అయితే ఆయన కృప అందరి మీద ఉంది, దుష్టులు దుర్మార్గుల మీద కూడా కృప చూపించగలిగేటువంటి వాడు. కాబట్టి ఈ లక్షణాలని యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించాడు, అంటే తండ్రిని చూపించాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఫిలిప్ ఏమంటాడంటే, ప్రభువా తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అంటాడు. తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఫిలిప్పు, ఇంతకాలము నీ యొద్ద ఉన్నను, నీవు నన్ను అంటే తండ్రిని ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. నేను తండ్రి ఏకమై ఉన్నాము. నన్ను ఎవరు చూస్తారో వారు తండ్రిని చూసినట్టే, ఆయన అనుగ్రహాన్ని చూసినట్టే, ఆయన కాఠిన్యాన్ని కూడా మీరు చూసినట్టే. తెలియదా నీకు అన్నాడు. అంటే 33.5 సంవత్సరాలు ఎందుకున్నాడు అంటే ఇక్కడ తండ్రిని మనకు చూపించడానికి, ఆయన అనుగ్రహాన్ని మనకి పరిచయం చేయడానికి,
ఆయన కాఠిన్యాన్ని కూడా మనకు చూపించడానికి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నవాడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఇదంతా ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన జాగ్రత్తగా పరిశీలించారు. ఆయన ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేసుకుంటాడు, ఏ రీతిగా ఇతడి పట్ల దయ చూపిస్తాడు, ఏ రీతిగా నిర్భయంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు. ఆయన చంప చూస్తున్నా సరే అక్కడికి వెళ్ళిపోయేవాడే కదా. అందరూ అసహించుకున్న వారిని కూడా కాగులించుకుని స్వస్థపరిచినటువంటి వాడు కదా. ఇవన్నీ కూడా మరి కళ్ళారా 3.5 సంవత్సరాల పాటు చూశారు. కాబట్టి ఇప్పుడు వారు సాక్షులు. నన్ను చూశారు మీరు, నా క్రియలను చూశారు మీరు, నా ప్రవర్తన చూశారు మీరు, నా బోధనలు మీరు చూశారు మీరు, నేను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో మీకు తెలిసింది. కాబట్టి మీరేం చేయాలి, దిగంతాల వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారు. చూడండి, మనం ఒకసారి వెంటనే ఆ అపోస్తల కార్యాలలోనే వారు ఏ రీతిగా సాక్షులు అయ్యారో మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో 32వ వచనం చూడండి, ఏం చెప్తారు ఇక్కడ. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన చెప్పిందేంటి, మీరు నాకు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా మీరు ఉంటారు కదా. ఇదిగో చూడండి సాక్ష్యం ఇక్కడ. ఎప్పుడు వచ్చింది ఈ సాక్ష్యం, ఎప్పుడు చెప్పగలిగారు ఇది? పరిశుద్ధాత్ముడు వారిలో నూతన క్రియ జరిగించాకే. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు మనం ఎక్కడ కూడుకుంటూ ఉంటామో ఆ పట్టణంలో ఆ ఇంట్లోనే మీరు కనిపెడుతూ ఉండండి, నేను వెళ్ళిన తర్వాత ఆత్మను పంపిస్తాను మీ దగ్గరికని అంటే 10వ రోజున ఆత్మ వచ్చింది. పెంతెకొస్తు అంటారు దాన్ని. ఆ పేరుని పెంతెకొస్తు మతం కూడా ఉంది, మిషన్ కూడా ఉంది. వాళ్ళు అంటే ఏం చేయనప్పుడు వాళ్ళందరూ కూడా మొత్తం మునిగిపోయారు. పరిశుద్ధాత్మ వారిలో ఉండిపోయింది. ఈదులాడారు. ఒక చెరువులో ఈతలు కొడితే ఎలా ఉంటుంది, మునిగి ఈత కొడితే ఎలా ఉంటుంది, మునిగి ఈత కొడతారు కదా, ఎలా ఉంటుంది. మొత్తం వారికి అన్ని వైపులా నీళ్ళే ఉన్నట్టుగా వీళ్ళు ఆత్మలో ఈదులాడారు. అన్ని వైపులా ఆత్మే వచ్చేసింది. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వారిలో ఉన్నటువంటి భయాలు పోయాయి. అంతకుముందు ఈదులు ఎక్కడ చంపేస్తారో అని భయపడిపోయి 120 మంది పైన ఒక మేడగదిలో ఉండిపోయి తలుపు బిగించేసుకొని అసలు బయటికే రాలేదు. ప్రతి చప్పుడికి భయపడేవారు, అంత భయం. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో మొత్తం బయటకు వచ్చారు. ఈదుల ఎదురు నిలబడ్డారు. ధైర్యంగా గంభీరంగా మాట్లాడడం మొదలెట్టారు. ఎలా మాట్లాడడం మొదలెట్టారు? మీరందరూ ఏం చేశారు, జీవాధిపతిని దేవుడు ప్రేమించి పంపిస్తే మీరు చంపేశారు, మీరు మూర్ఖులు అని ఎంత కఠినమైనటువంటి పదజాలాలు వాళ్ళు ఉపయోగించారు. అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వారిలో నూతన కార్యం చేసింది. ఆ పిరికితనాన్ని పోగొట్టేసింది, ఆ ప్రాణ భయాన్ని పోగొట్టేసింది. చాలా ధైర్యంగా మొట్టమొదటి సాక్షులం అని చెప్తున్నారు ఇక్కడ. మొదటిగా ఆయన ఏదైతే చెప్పాడో దాని ఫలం ఇక్కడ కనపడుతుంది 32వ వచనంలో. ఈ యేసును అంటే మీరు చంపి పాతి పెట్టిన ఈ యేసును దేవుడు లేపెను. మేమందరం దీనికి సాక్షులం, మేమే సాక్షులం దీనికి. ఆయన లేచాడు. ఆయనతో పాటు మేము లేచిన తర్వాత కూడా మేము తిరిగాం. మేమే సాక్షులమని ధైర్యంగా ఎవరికి భయపడుతున్నారో వారి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇది మొదటిది. ఇంకా మళ్ళీ 3వ అధ్యాయంలో 15వ వచనంలో మళ్ళీ మనం అక్కడ చూస్తాం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మేము ఆయనకు కింద చూడండి, అక్కడ 3 ఇంకేసి కింద ఆయన రాశాడు. లేచిన ఆయనకు మేమే సాక్షులం. కాబట్టి విశ్వాసులు ఎలా ఉండాలా? భూమి మీద ఆయనకి సాక్షులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. దేవుని కోరిక అది. కాబట్టి మన సాక్ష్యం ఏది? మన సాక్ష్యం ఎలా వస్తుంది? నిజంగా ప్రభుని అంగీకరిస్తే, నిజంగా మారు మనసు పొందితే, అందుకు గుర్తుగా నువ్వు బాప్తీసం పొందితే, దేవుని ఆత్మ మీలో నూతన క్రియ జరిగిస్తే అప్పటి నుంచి నీ చూపు మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ నడవడి
మారిపోతుంది, మీ క్రియలన్నీ కూడా మారిపోతాయి, అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి అయిపోతాయి. వారు మాట్లాడే మాట కూడా రుచికరంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారితో ఆయన చెప్పిన మాటగా మనం అక్కడ చూస్తాం. ప్రతి విశ్వాసి ఉప్పై ఉండాలా. ఉప్పు సారం కలిగి ఉంటుంది. నిస్సారమైన ప్రతిదానికి సారాన్ని ఇచ్చేదే ఈ ఉప్పు. ఉప్పు తనకు తాను ఉపయోగపడుతుండాలా. అలాగే ఎవరైతే వారితో సాహచర్యం కలిగి ఉంటారో, వారితో సాంగత్యం కలిగి ఉంటారో, సహవసిస్తూ ఉంటారో, వారందరికీ కూడా వీరి రుచిని వారికి అందించాలి. ఎందుకున్న ప్రతివారు రుచిగలవారుగా మారిపోవాలి. అది దేవుని కోరిక, అది దేవుని కోరిక. మీరు వెలుగై ఉన్నారని కూడా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అలా 11 నుంచి కిందకి వస్తే మీరు వెలుగు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటాడు. వెలుగు అది చాటునుండదు, అది దాచబడదు. ఆ వెలుగుకి నీడ ఉండదు, వెలుగుకి నీడ అనేది ఉండదు. వెలుగు వల్ల నీడలు ఏర్పడతాయేమో కానీ వెలుగుకి నీడ ఉండదు. అంటే దాచబడింది, రహస్యం ఏమి ఉండదు. విశ్వాసులకి రహస్యాలు ఉండవు, దాచబడేవి ఏమాత్రం కూడా ఉండవు. వారు ప్రకాశిస్తూనే ఉంటారు. ఈ ప్రకాశాన్ని ఇతరులు కూడా చూస్తుంటారు. ఓ దీపం కారు చీకట్లో ఒకరు దీపం పట్టుకుని వెళ్తుంటే దీపాల నీళ్ళు అందరూ ఏం చేస్తారు? ఈ దీపం వెనక్కి వచ్చేస్తారు. అలా విశ్వాసి వెలుగుగా ప్రకాశిస్తున్నప్పుడు అవిశ్వాసులు చీకట్లో నడుస్తున్నటువంటి వారు ఈ వెలుగును వెంబడించాలి. కాబట్టి క్రీస్తు రుచికి మనమే సాక్షులం కావాలా? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు ఆయనే. కాబట్టి ఆయన వెలుగుకు విశ్వాసే సాక్షిగా ఉండాలి. దేవుని బలమైన కోరిక అది. మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి. మన ఇంట్లోనే కాదు, మన వీధిలోనే కాదు, మన ఊళ్ళోనే కాదు, ఇంకా బయట కూడా. వాళ్ళు కూడా యెరూషలేము వాళ్ళది, వాళ్ళు ఉన్న చోట యెరూషలేములోనే కాదు, యూదయ ప్రాంతం, సమరయ ప్రాంతం, భూ దిగంతాల వరకు సాక్షులు. ఆయన బలమైన కోరిక అది. అలా ఆయనకు మంచి సాక్షులుగా మనం నిలబడాలి అంటే ఆయన చెప్పేది మనం చాలా జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడుచుకున్న రోజున మాత్రమే సాధ్యపడుతుంది. అలా వినాలి అంటే ప్రసంగి దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ హృదయాన్ని, నీ ప్రవర్తనని చాలా జాగ్రత్తగా చూసుకో. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం మనము? దేవుడు మాట్లాడేటువంటి మాటల్ని వినడానికి కదా, దానిని బట్టి మనల్ని సరి చేసుకోవడానికి కదా. వచ్చి కూడా వినకపోతే, సరి చేసుకోకపోతే ఎలా ఆయన కొరకు ఒక మంచి సాక్షిగా మనం ఉండగలుగుతాం? ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చావు, పరలోకం నుంచి నీ దైవత్వాన్ని విడిచిపెట్టేసుకుని నా రూపంలో వచ్చేసావు ఈ లోకానికి. పాపం శాపంతో మరణపాత్రుడిగా నేనున్నాను. నన్ను ప్రేమించి నా పాపాన్ని, నా శాపాన్ని సిలువ మారి మీద మోసుకెళ్ళిపోయావు. దానికి నువ్వు అండగొట్టించుకోవడం ద్వారా ఆయన నాకు విడుదలిచ్చావు, నన్ను రక్షించుకున్నావు, నీకు ఒక సాక్షిగా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు అని హృదయపూర్వకంగా మన నోటితో చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్తాం? ప్రభు మన పట్ల చేసిన కార్యాన్ని మనం అనుభవించినప్పుడు, దాన్ని పూర్తిగా మనం జీర్ణించుకున్నప్పుడు. ఎవరు చేస్తారు మన కోసం? ఇది ఎవరు చేస్తారు? ఒక బిడ్డ కోసం తండ్రి చేయగలుగుతాడా? ఆ తండ్రి కోసం బిడ్డ చేయగలుగుతాడా? ఓ సహోదరుడి కోసం మరో సహోదరుడు చేయగలుగుతాడా? భర్త కోసం భార్య చేస్తారా? భార్య కోసం భర్త చేస్తారా? ఎవరు? కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? భర్త లేదు, భార్య లేదు, కొడుకు లేదు, ఏమీ లేదు. చచ్చిపోయాడా? తీసుకెళ్ళిపోండి పాప, తీసుకెళ్ళిపోండి, తగలేసేయండి, లేదు కప్పెట్టేయండి, మీరు డబ్బులు ఇచ్చేస్తాం. మొహం కూడా చూడలేదు ఎవరో. చూశారు ఎవరన్నా? ఎన్ని దిక్కులేని శవాల్ని వాలంటీర్లు తగలెట్టారు, సొమ్ము చేసుకున్నారు కొంతమంది. ఈ కార్యక్రమం అంతా మేము చేస్తాం, ఇన్ని వేలు ఇవ్వండి అని చెప్పేసి ఆ రకంగా ఒక బ్యాచ్ తయారైంది, భూస్థాపితం చేసే బ్యాచ్. ఎవరో ఎందుకు వాళ్ళ నాన్నగారిని కూడా అలాగే చేశారు. ఒక బ్యాచ్ కప్పు చెప్పేశారు. వాళ్ళే తీసుకెళ్ళి కోయితే వాళ్ళే బాధ పెట్టారు. కుటుంబీకులు ఎవరు వెళ్ళలేదు. అలాంటిది మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడే, దైవత్వాన్ని వదిలేసి వచ్చేసాడే.
మన పాపం, మన కళంకం ఇదంతా కూడా ఆయన మీద వేసుకున్నాడే. సిలువలు తన భుజాల మీద మోసుకొని పోయాడే. ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడే. తలను ముండ్ల కిరీటం ధరించాడే. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడే. పక్కలో బల్లేకపోవటం. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. అందుకు మనమే సాక్షులుగా ఉండాలి. నా నిమిత్తము, నన్ను రక్షించే నిమిత్తమే ఇదంతా నువ్వు చేశావు, ఇగో నేనే నీకు సాక్షిని అని చెప్పగలగాలి. అది హృదయపూర్వకంగా మనం చేసేటువంటి ఆరాధన. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా, ప్రసంగి 5వ అధ్యాయము 1-3 వచనాల ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నన్ను మేమెంత ఆశ కలిగి నడుచుకున్నా సరే, సాతానుడు మమ్మల్ని మోసం చేయడానికి చాలినటువంటి వాడు. ఎంతో ఆశతో ప్రయాసతో నీ సన్నిధి వరకు మేము వచ్చిన నీ వాక్కును మేము వినకుండా చేయడానికి వాడు చాలినవాడు. ఈ వాక్కును మేము వినకపోతే మేము మారుమనసు పొందేది ఇప్పుడు నాయన? ఎప్పుడు మేము మారుమనసు తగిన ఫలాలను ఫలించేది? ఎప్పుడు మిమ్మల్ని గురించి ఈ లోకంలో మేము సాక్షులుగా ఉండగలిగేది? కాబట్టి ప్రతి వారు కూడా నీ మందిరానికి వచ్చేటప్పుడు తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండి, మీరు ఇచ్చేటువంటి లేఖనాలని శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారంగా తమ హృదయాల్లో మార్పును పొందిన వారి గుర్తుగా బాప్తిస్మం తీసుకొని, అలాగే పరిశుద్ధాత్ముడు వారిలో నూతన కార్యం జరిగించేంత వరకు ఓపికతో మీ సన్నిధిని కనిపెట్టేలా సహాయం చేయండి. ఇప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయున్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాల వరకు మనం కలిసి చదువుకున్నాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాము. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలు దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి ఈ దాసుడు దీనుడు, బలహీనుడు ప్రభా, శారీరకంగా బలహీనంగా కూడా ఉన్నాడు. నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా తను మరుగు చేయమని అడుగుతున్నాను. మీ చిత్తానుసారమైన మాటలు నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులు కొద్ది సమయం తమ హృదయాలు చెవులు మరొక మారు పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మరొకసారి ప్రభు కృపాసనదికి వస్తున్నాము. మరి మన పితరుడును అపోస్తలుడైన రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలను మనం చదివాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే ఆయన దయాళుడు. యెహోవా అంటే ఏంటి అమ్మా? నిర్గమకాండంలోని 34వ అధ్యాయంలోని 6వ వచనాన్ని చదువుదాం. అతని ఎదుట దాటిపోతూ యెహోవా అంటే కనికరం, దయాళుడు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యాలు. యెహోవా అంటే ఏంటి అంటే దయంట, కనికరం అంట, దీర్ఘశాంతం అంట, విస్తారమైనటువంటి కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడు.
ఇక్కడ ప్రభువు దయాళుడని అని చెప్పబడిన మాట. ఇక్కడ ప్రభువు అంటే ఇది పాత నిబంధనలు అయితే యెహోవా అని రాయబడింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి అది ప్రభువుగా చెప్పబడింది. ఆయన గుణ లక్షణాలు ఏమున్నాయి? ఇక్కడైతే ఒకటే చెప్పాడు, దయాళుడు. ఇందాక మనం 4 చదివాం కదా, దయ, కనికరము, దీర్ఘశాంతము, అలాగే విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడిని మనం టేస్ట్ చేస్తే, రుచి చూస్తే, మన ప్రభు ఎలాంటాడు మనకి రుచి తెలిసిందనుకోండి, ఇప్పుడు ఆయన వెంబడించేవారు కూడా అదే రుచిని కలిగిన వారు కావాలి. కాబట్టి ఆయన దయాళుడు అనే సంగతి మీకు తెలిస్తే మీరు కూడా దయాళుడు కావాలి, దయ కలిగిన వారు కావాలి, కనికరం కలిగిన వారు కావాలి, దీర్ఘశాంతం కలిగిన వారు కావాలి, విస్తారమైన కృపా సత్యాలు కలిగినటువంటి వారు కావాలి. అలా కానప్పుడు ఏముంటుంది? మీలో దుష్టత్వం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, అలాగే సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్త దూషణ మాటలను మాని అంటాడు. దయాళులైతే వారిలో దుష్టత్వం ఉండదు. దయగలిగిన వారు దుష్టులుగా ఉండలేరు. దయగలిగిన వారు కపటంగా కూడా నడుచుకోరు, మాట్లాడలేరు. దయగలిగిన వారు లోపల ఒకటి పైన ఒకటిగా వేషధారణ వేసుకునేవారుగా కూడా ఉండరు. అలాగే దయగలిగిన వారు అసూయ కలిగి ఉండరు. దయగలిగినటువంటి వారు వారి నోట దూషణ మాటలు కూడా ఉండవు. చివరికి ఏమంటాడంట? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై అంటాడు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు? వారికి ఏ దుష్టత్వము తెలియదు, వారికి ఏ కపటము తెలియదు, వారి దగ్గర ఏ వేషధారణ ఉండదు, వారిలో ఏ అసూయ ఉండదు, వారి నోటి వెంట దూషణ మాటలు ఏమీ అస్సలు రావు. ఆ రకంగా మీరు శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన అంటాడు. అంటే ఒకటి అంకేసి కింద రాశాడు, నిర్మలమైన ఆత్మ సంబంధముగు పాలవలన అన్నాడు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన ఆత్మ సంబంధమైన ఆ పాలను కోరుకోండి, అపేక్షించండి అని చెప్పేసి. మరి అప్పుడు కానీ మరి ఆయనను మనం రుచి చూసిన వారం కాం. ఆయన మనం రుచి చూస్తేనే, ఇప్పుడు ఏదైనా ఒక పండు మనం రుచి చూస్తే దానికి సాక్ష్యంగా మనం నిలబెడతాం. ఇది ఎలా ఉంది? తీయగా ఉంది. ఇది తీయగా ఉంది, మనం సాక్ష్యం ఇస్తున్నాము, మన రుచి చూసాం కాబట్టి. రుచి చూడకుండానే ఆ పండుని ఎలా ఉంది? పొలగా ఉంది అంటే ఎలా? అది చూసావా నువ్వు? రుచి చూడకుండా పుల్లగా ఉందని ఎలా చెబుతావు కదా? అదే దుష్టత్వం, రుచే చూడకుండా చెప్పేసేయడం, అదే వేషధారణ. కాబట్టి ముందు రుచి చూడాలి. మన ప్రభు దయాళుడని రుచి చూడదాక మనం చదువుకున్నాం కదా, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, టేస్ట్ కదా. అలాగే ఇక్కడ మన ప్రభు ప్రేమను రుచి చూసిన వారం కావాలా, ఆయన దయను రుచి చూసిన వారం కావాలి. అవి అనుభవించిన వారం అయితేనే ఆ ప్రభు ఎంత దయగలవాడు, ఏ రీతిని స్వస్థపరచగలడు, ఏ రీతిని మన అవసరాలు తీర్చగలడు, ఏ రీతిని మనల్ని ఆదుకోగలడు, కాపాడగలడు, ధైర్యం ఇవ్వగలడు. వీటన్నిటిని మనం టేస్ట్ చేస్తే ఈ విషయం గురించి ఇతరుల దగ్గర మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాలు అంటే ఈ వాక్యాన్ని మనం తిని జీర్ణించుకుని దీని రుచిని మనం అనుభవించిన వారం అయితేనే మనం చక్కగా ఇతరులకి సాక్షార్థంగా జీవించగలుగుతాం. మరి ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి అన్న భక్సింగ్ గారు ఆయన లండన్లో ఉన్నప్పుడు, సారీ లండను అమెరికా ఏదో అవ్వచ్చు, మొత్తం మీద విదేశాల్లో ఉన్నారు. అంటే ఒకప్పుడు అమెరికా చెప్పారు, ఇప్పుడేమో లండన్ అన్నారు ఏంటని మీరు అనుకోవచ్చు. మీరు అందుకని ప్రదేశం పక్కన పెట్టండి. ఆ రోజుల్లో విమానాలు తక్కువ, వాడ. ప్రభు అన్నాడంట, నువ్వు పలానా వాడకి ఇండియా వెళ్ళిపోవన్నా అంట, పలానా వాడకి ఇండియా వెళ్ళిపోమన్నా అంట. కాబోగా ఆ వార్డ్ టికెట్ల కోసం ఆయన అక్కడికి వెళ్ళాడు, హార్బర్కి వెళ్ళాడు. ఫలానా వాడికి నాకు ఇండియాకి టికెట్ కావాలా అని. మొత్తం టికెట్లన్నీ ఫిల్అప్ అయిపోయినాయంట, టికెట్ లేదు. ఇదేమైనా ఆర్టీసీ బస్సు కాదు, బస్సు అనుకో అలా ఆడట్టుకొని ఎలా ఆడతా దిగిపోతామని చెప్పేసి అంటకుంటుంది. అది కొన్ని నెలలు పడుద్ది
అక్కడ బయలుదేరి ఇండియా చేరుకోవడానికి కొన్ని నెలలు ప్రయాణం ఉంటుంది. మరి నెలలు ఏలాడతాడా, ఎక్కడ పడుకుంటాడు? కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బెడ్స్ ఉంటాయి, వాళ్ళ కోసం భోజనం, టిఫిన్ అన్నీ ఏర్పాట్లు ఉంటాయి. అందుకని ఎక్స్ట్రా టికెట్లు అయిపోయాక ఇంకా ఎక్స్ట్రా టికెట్లు అంటూ ఉండవు. లేవు బాబు, టికెట్లు అయిపోయినాయి అన్నారు. మరి ఎలా నా ప్రభు ఈ వాడికే ప్రయాణం చేయమన్నాడు, నేను ఎలా ఇండియా వెళ్ళాలి అంటూ చూడండి బాబు, ఏదో రకంగా చూడండి, నేను వెళ్ళాలి, ఇండియా ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఆ టికెట్ కౌంటర్లో ఒక సలహా ఇచ్చారంట. నువ్వు ఖచ్చితంగా ఈ వాడికి ఇండియాకి వెళ్ళాలంటే ఈ వార్డులో ఉన్నటువంటి ఒక హోటల్లో, అంటే ప్రతి ఫ్లోర్కి హోటల్స్ ఉంటాయి, ఒక హోటల్లో చట్నీ రుబ్బేవాడు మానేశాడు, ఆ ప్లేస్ ఇప్పుడు ఖాళీగా ఉంది, నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే నువ్వు ఇండియా వెళ్ళొచ్చు అన్నారంట. అంటే చట్నీ రుబ్బేవాడి పోస్టులో జాయిన్ అయితే వాడికి ఒక రూమ్ ఉంటుంది, వాడికి ఒక బెడ్ ఉంటుంది, నువ్వు ఆ పోస్టులో జాయిన్ అయితే నువ్వు ఇండియా వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఆట పని చేయాలి, నువ్వేం చేయాలి, పచ్చడి రుబ్బాలన్నారంట. సరే అలాగే అని చెప్పేసి ఆయన ఇంజనీరింగ్, డబుల్ ఇంజనీర్, ఆయన 2 ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నాయి ఆయనకి, అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ అంటే ఆయన 2 డిగ్రీలు ఉన్నాయి ఇంజనీర్గా. అలాంటోడు హోటల్లో పచ్చడి రుబ్బడానికి కుదిరిపోయాడు. ఎందుకంటే అదే ఫ్లైట్కి అదే వాడికి దేవుడు ప్రయాణం చేయమన్నాడు. కాబట్టి ఇక తప్పదు, ఆ పోస్టులో జాయిన్ అయిపోయాడు, వాడెక్కేశాడు. రోజు ఆయన పని ఏంటి, పచ్చడి రుబ్బడం, తలగట్టలేయడం, పచ్చడి రుబ్బడమే. ఎంత పచ్చడి కావాలో అంత రుబ్బేసి పెట్టడం, తర్వాత అది ఖాళీ అయిపోద్ది. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు మళ్ళీ పచ్చడి రుబ్బడం మొదలెట్టాలి. చక్కగా ఆయనకు రూమ్ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, భోజనాలు ఉంటాయి. అది ఎన్ని నెలలు ప్రయాణం చేసిందో అన్ని నెలలకి జీతం ఇస్తారు కూడా. ₹1 పెట్టి టికెట్ కొనుక్కునే పని లేదు, టిఫిన్ కొనుక్కొని తినక్కర్లేదు, భోజనం కొనుక్కొని తినక్కర్లేదు, అంత ఫ్రీ. కాకపోతే పచ్చడి రుబ్బాలి. నేను ఇంజనీర్ని, నేను పచ్చడి రుబ్బడం ఏంటి అనుకుంటే ఇవేమీ ఉండవు, ప్రయాణము ఉండదు. ఓహో, దేవుడు ఇలా ప్రయాణం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకున్నాడు అంతే. ఇంకా అక్కడి నుంచి అద్భుతం మొదలెట్టింది. ఎందుకంటే యాకోబుని లాబాను ఏమంటాడు, నిన్ను బట్టి నేను చాలా ఆశీర్వదింపబడ్డానని శకునం చూసి తెలుసుకున్నాను అంటాడు. యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడంట. ఇక్కడ బక్సీ గారిని బట్టి ఇప్పుడు ఆ వాడవాడు ఆశీర్వదింపబడుతున్నాడు, ఆ హోటల్లోడు ఆశీర్వదింపబడుతున్నాడు. పచ్చడి ఎప్పుడూను ప్రతిరోజు బకెట్లు పచ్చడి సముద్రంలో పడేసేవారంట. ఎవరు తినేవారు కదంట, పచ్చడి అడిగేవారు కదంట. ఈయన డబ్బుడు మొదలెట్టిన కాడి నుంచి అన్నిటికంటే ముందు పచ్చడి అయిపోతుందంట. కూరలు మిగిలిపోతున్నాయి, కూరలు పారేయాల్సి వస్తుంది, పచ్చడి మాత్రం అయిపోతుందంట. ఏంటిది ఎంత ఎప్పుడు లేదే మన ఈ హోటల్లో, ప్రతిరోజు బకెట్లు పచ్చడి పారేసాం. అలాంటిది పచ్చడి ఉందా అని అడుగుతున్నారంట. లేదు బాబా, అయిపోయిందంట. ఏంటి ఇలా అని చెప్పేసి వాడ యజమాని, ఆ హోటల్ యజమాని, బాబు బక్సింగ్ నువ్వు ఎలా చేస్తున్నావయ్యా ఈ పచ్చడి ముందు అయిపోతుంది, అందరూ అడుగుతున్నారు తర్వాత ఇంకా పచ్చడి కావాలని అని అంటే ఆయన అక్కడ సాక్ష్యం ఇచ్చేవాడంట. నా ప్రభువు రుచిగలవాడు, ఆయన్ని ఇందులో వేసి నేను రుబ్బేస్తున్నాను, అందుకనే ఈ పచ్చడికి అంత రుచి వచ్చేస్తుందని చెప్పేసి చాలా ఘనంగా చెప్పేవాడు సాక్ష్యం. ప్రభువు ప్రేమకు, ప్రభువు రుచికి అక్కడ సాక్ష్యం అని. అబ్బా, మీ ప్రభు అంత రుచి గలవాడా అంటే ఇంక విస్తరించి రాయబడలేదు. ఆయన చెప్పిన మాటలను బట్టి ఈ నెలల ప్రయాణంలో చాలామంది ఒప్పింపబడి ఉంటారు, చాలామంది రక్షింపబడి ఉంటారు. గొప్ప సాక్ష్యం కదా. ఇదివరకు బకెట్లు పచ్చడి పారేసేవారు, ఇప్పుడు బకెట్లు కూరలు పారేస్తున్నారు. ఈ పచ్చడి మాత్రం అడుగు కూడా ఉండలేదు. ఆ తర్వాత పచ్చడి ఉందా అని అడిగేవాళ్ళుగా ఉన్నారు. అది ఒక అంతస్తే కాదు, ఇప్పుడు ఈ టేస్ట్ ఇతర అంతస్తులు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. వేరే అంతస్తులు ఉండేవాళ్ళు కూడా కిందకు వచ్చి ఈ హోటల్లో భోజనం చేయడానికి వచ్చేవారు ఆ పచ్చడి రుచి కోసం. అంటే ఇప్పుడు ఈ హోటల్ యజమానుడు ఎంత ఆశీర్వాదం,
అక్కడ కలెక్షన్ పెరిగిపోద్ది కదా, కలెక్షన్ పెరిగిపోద్ది అలా కదా. అలా ఒక్క భక్సింగ్ని బట్టి ఆ హోటల్లో ఎంతోమంది ఆశీర్వాదం పడ్డారు. ఎందుకంటే ప్రభువు ప్రేమకు, ఆయన దయకు సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి మనందరం కూడా రుచి చూడాలంట. మన ప్రభువు దయాళుడు. ఆయన దయను రుచి చూస్తే నువ్వు కూడా దయగలిగా నడుచుకోవాలా. లేకపోతే ఆయనకి ఎలా వారసురాలు అవుతావు. ఆయన ప్రేమ కలిగితే నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఏ విధమైన కపటం లేనివాడంటే నువ్వు కపటం లేనివాడిగా ఉండాలి. ఆయనలో ఏ వేషధారణ లేదన్నప్పుడు నువ్వు కూడా వేషధారణ లేకుండానే ఉండాలి. ఇక అన్నీ ఇది ఎందుకు అని చెప్పేసి ఆఖరికి కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలంట. ఆ శిశువులో ఏ విధమైన కల్మషము ఉండదు. ఆ శిశువు ఏ విధమైనటువంటి కపటం ఆ శిశువులో ఉండదు. ఆ శిశువులో ఏ విధమైన వేషధారణ ఉండదు. ఆ శిశువుకి ఏమాత్రం కూడా అసూయ ఉండదు. అప్పుడు మాత్రమే మన ప్రభువుకు మనం వారసులం అవుతాం. ఆయనకు సాక్షులుగా నిలబడతాం. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత కూడా అప్పుడే మనకి లభిస్తుంది. ఆయనలా మనం మారకపోతే, ఆయనలా దయగలిగిన వారంగా, ఆయనలా కపటం లేని వారంగా, ఆయనలా వేషధారణ లేని వారంగా, ఆయనలా అసూయ లేనటువంటి వారంగా, ఆయనలా ఏ విధమైనటువంటి సమస్తమైన దూషణ మాటలు నోట్లు లేనటువంటి వారుగా కదా. ఆయన నిందింపబడి హింసింపబడి దూషించలేదు అని రాయబడింది. అనవసరంగా ఆయన నిందిస్తూ హేళన చేస్తూ ఉన్నా ఆయన నోరు తెరిచి ఏమి మాట్లాడకుండా ఉండిపోయిన వాడుగా ఉన్నాడు. దూషణ మాటలు ఏమి ఆయన నోట లేవు. అలా మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకి లభిస్తుంది. ఈ పై అధ్యాయంలో 22-23 వచనాలు చదివితే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి అని చెప్పేసి మళ్ళీ పైన చెప్తా ఉన్నాడు. మనం క్షయబీజం నుంచి, దేని నుంచి పుట్టినవారు? క్షయబీజం నుంచి పుట్టినోళ్ళు కాదు. అది నాశనం అయిపోయేటువంటి విత్తు కాదు మంది. మనం అక్షయ బీజము నుంచి పుట్టింపబడినటువంటి వారం. అక్షయం అంటే నశింపనిది, క్షయం అంటే నశించిపోయేది. కాబట్టి మన విత్తు ఎక్కడి నుంచి మనం పుట్టుకొచ్చాము? యేసు ప్రభు నుంచి పుట్టుకొచ్చాం. ఆయన అక్షయుడు, ఆయనలో నుంచే మనం పుట్టుకొచ్చాం. మన బీజం అక్కడే ఉంది, అక్కడి నుంచే మనం పుట్టుకొచ్చిన వారం. కాబట్టి ఇప్పుడు ఆయన లక్షణాలే మనం కలిగి ఉండాలి. మామిడి విత్తనం వేశారనుకోండి, మామిడి విత్తనం వేస్తే ఏమవుతుంది? జాంకాయ అవుతుందా? అది మొలిచిన కాడి నుంచి దాని ఆకులు మామిడి ఆకులు అయినా ఉంటాయి. ఇలా పట్టుకునేలా అంటే మామిడి వాసన వస్తూనే ఉంటుంది. అలా ఎదిగి పూత పట్టి కాయలు వచ్చిన తర్వాత మామిడికాయలే వస్తాయి, వేరే కాయలు ఎప్పటికీ రావు. అలాగే ఆ మామిడి ఒకళ్ళు బంగిని పెళ్ళి అయితే బంగిని పెళ్ళి కాయే వస్తుంది, లేకపోతే రసాలు అయితే రసాలే వస్తాయి, లేకపోతే కలెక్టర్ కాయలు వేసుకుంటే అది వస్తుంది కదా. ఏది ఏ బీజం నుంచి, ఏ విత్తు నుంచి పుట్టిందో ఆ లక్షణాలనే అది కలిగి ఉంటుంది. అలాగే మనము అక్షయ బీజం క్రీస్తు నశించిపోయినటువంటి వారి నుంచే మనం పుట్టుకొచ్చాం. కాబట్టి మనలో కూడా ఆయన లక్షణాలే కనపడాలి అంటాడు. ఎలాగా? నిష్కపటం, అలాగే సహోదర ప్రేమ, అలాగే సత్యానికి విధేయత చూపించడం, మనసులను పవిత్రపరుచుకునే వారి ఉండడం, ఒకరినొకడు హృదయపూర్వకంగాను చాలా ఎక్కువగాను ప్రేమించుడి. నిక్కటముగా అంటే చాలా ఎక్కువగాను ప్రేమించండి అని చెప్పి పైన చెప్పారు. కాబట్టి విశ్వాసి ఎలా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు చెప్పారు కదా ఇక్కడ. ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి, వేషధాలు లేని వారుగా ఉండాలి, అలాగే వాత్సల్యం చూపేవారుగా ఉండాలి. ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉందురు? వారి మట్టుకే ఆయన దేహంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందేందుకు మనకి అర్హత.
చూడండి, ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు, పసిబిడ్డల వంటి వారు అయితే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. ఎందుకంటే అక్కడ శిష్యులు పెత్తనం చేశారు. తమ బిడ్డల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలని తీసుకొస్తుంటే అక్కడక్కడ ఉండి కర్ర పెత్తనం చేసి దొరకండు అసలు ఆయనకంటే వీళ్ళకి ఎక్కువ అయిపోద్ది ఆవిడ రానివ్వకుండా అడ్డుకుని కసి తెచ్చుకుని దొరకండు అంట. అప్పుడు ఈయన రమ్మనండి దగ్గర రానండి, నా దగ్గరికి రానివ్వండి అన్నాడు. దగ్గర రానండి అని ఒక బిడ్డను ఎత్తుకుని అప్పుడు చెప్పిన మాట, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోరు. అలాంటి బిడ్డల్ని మీరు తోలేస్తారు అవతలకి. అసలు మీకే పరలోక రాజ్యం లేదు. ఇప్పుడు మీరు మారాల్సి ఉంది. నాకు కూడా ఉన్నారు కదా, నా శిష్యులు అయిపోయారు కదా అని చెప్పేసి కర్ర పెత్తనాలు చేస్తున్నారా? మీరు ఇష్టానికి మాట్లాడుతున్నారా? మీకు పరలోక భాగ్యం లేదు. మీరు మారాలి, ఈ బిడ్డల్లాగా మారాలి. ఏ మాత్రం కపటం లేనివారుగా, ఏ మాత్రం అసూయ ద్వేషాలు లేనివారుగా మీరు మారిపోవాలి. అలా మారకపోతే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మార్క్ గారు కూడా రాశారు ఈ వార్త. చూడండి, మార్క్ 10వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. చిన్న బిడ్డలా అంగీకరించాలంట. చిన్న బిడ్డకి సందేహాలు పెద్దగా ఏమి ఉండవు, చెప్పించేస్తారంతే. క్వశ్చన్లు వేయరు, ఇదేమిటి అదేమిటి అని ప్రశ్నలు ఏమి వేయరు, ఎందుకు ఏంటి అని అడగరు. చిన్న బిడ్డలు మరి బాబు పట్టుకలు నిచ్చే వచ్చేస్తారు అంతే. అదే పట్టరా అండి పట్టుకొచ్చేస్తారు అంతే. ఏమి ఉండవు. ఈ కల్మషం తెలియదు వాళ్ళకి, ఎందుకు అవతల చెప్తున్నాడు కూడా తెలియదు. అలా కల్మషం లేని వారిగా ఉండాలంటారు. కల్మషం లేనిగా వారిగా ఉండకపోతే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అది అంటే టోటల్గా విశ్వాసి ఒక పసిపిల్లాడు కావాలి, ఆ న్యూ బోర్న్ చైల్డ్గా మారిపోవాలి. అప్పటి కొత్తగా పుట్టినటువంటి బాలుడుగా బాలికగాను మారిపోవాలా. వారిలో కాపట్యం ఉండదు. అలా కాకపోతే ప్రభు దేహంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకు అస్సలు ఉండనే ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనం పాతి పెట్టబడ్డాము. బాప్తిస్మం తీసుకునేటువంటి సమయంలో క్రీస్తు మరణంలో మనము కూడా పాలు పంపులు పొందుతున్నాము. ఆయన మరణించి సమాధి చేయబడి ఆ తదుపరి సశరీరుడిగా లేచినప్పుడు ఆయన దేహం ఆత్మీయ దేహంగా మారిపోయింది. ఆ రీతిని ఈ పాపాలు, దరిద్రము, చెత్త నింపుకున్నటువంటి దేహాన్ని నీళ్ళల్లో పాతిపెట్టడం ద్వారా ఈ శరీర కార్యాలు మొత్తం అందులో పాతిపెట్టేసి ఏమీ లేని ఒక వైట్ పేపర్లా పైకి లేగాలంట. అప్పుడు మాత్రమే క్రీస్తు మరణంలో మనం పాలు పొందిన వారం అవుతాం. ఆయన వెళ్ళి ఆత్మీయ దేహాన్ని కలిగిన వారమై లేస్తాం. లేచిన తర్వాత ఏ ఆనవాళ్ళు ఉండవు. చూడండి, ఇప్పుడు కంప్యూటర్ని ఫార్మేట్ చేసేస్తే ఏమవుద్ది? అందులో ఉన్నాయన్నీ పోతాయి. ప్రతిదీ ఎంటీ 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 ఏం ఉండవు, ఖాళీ అయిపోతాయి. అలాగే బాప్తిసం పొందినప్పుడు ఫార్మేట్ చేయబడాలి. పైకి లేచేటప్పటికి ఇంకా లోపల పాత ఏమి అసలు ఏమీ ఉండకూడదు. అంతే. పైకి నుంచి అన్నీ క్రీస్తుకి ఇష్టమైనటువంటి వాటిని లోపల జాగ్రత్తగా సర్దుకోవాలి. కాబట్టి బాప్తిసం పొందేటప్పుడు క్రీస్తుతో పాటు నేను కూడా చనిపోయాను అనే ఫీల్, ఆ అనుభవం ఉండాలి. ఉత్తిని ములిగి లేచిపోయాను, నేను రక్షింపబడిపోయాను, ఆహా ఓహో ఏం లేదు. అటువంటి బాప్తిసం నేను ఎప్పటికీ రక్షించదు. దాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే. నీ క్షణాన ఈ లోకాన్ని వదలాల్సి వస్తే ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతావు. అది కాదు, పరిపూర్ణంగా
మనస వాచ కర్మేణ క్రీస్తు యొక్క ఆ యొక్క మరణంలో మనం కూడా పాలు పొందినటువంటి ఫీల్ ఉండాలి ఖచ్చితంగా. క్రీస్తు ఏ రీతిగా చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అలాగే నేను కూడా ఇప్పటి వరకు జీవించిన ఈ లోక సంబంధమైన ఈ జీవిత విషయంలో నేను చచ్చిపోయాను, నేను కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను. అలాగే ఆయన లేచేటప్పటికి ఈ రీతిగా మహిమ శరీరం కలిగిన వాడిగా లేచాడు. అలాగే ఏ విధమైన కల్మషము లేనటువంటి ఈ శరీరంతో నేను లేస్తున్నాను. ఇక నుంచి అవసరమైన ప్రతీది మంచిదన్న ప్రతీది కూడా, ప్రభుకి ఇష్టమైన ప్రతీది కూడా నా హృదయంలో నేను అలంకరించుకుంటాను. అందుకు మొదలు నేను ఏమని పాతి పెట్టేశాం కదా. అటువంటి స్వభావం, అటువంటి అనుభవం మనకు ఉండాలి. ఆ అనుభవం మనకు లేకపోతే ఆయన దేహం, ఆయన రక్తం మనకి ఏమాత్రం కూడా మేలు చేయదు సరికదా. రకరకాలైనటువంటి రోగాలకి, రకరకాలైనటువంటి మనశ్శాంతి లేని పరిస్థితికి కారణమవుతుందని చెప్పాడు ఎవరు? పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28 నుంచి మనం చదువుదాము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తినాలంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. నాలో ప్రభువుకు తగ్గవేమన్నా నాలో ఉన్నాయా, ఆయనకి ఇష్టం కానీ ఏమన్నా ఉన్నాయా? ఇష్టం కానీ ఉంటే గెంటేసి బయటికి ఆయనకి తగినటువంటివి మనలో చేర్చుకోవాలి, అలా పరీక్షించుకోవాలి. నేను మార్పు చెందాను, పసిపిల్ల మనస్తత్వం నాలో వచ్చేసింది, నాలో మోసం లేదు, నాలో కపటం లేదు, ప్రేమ మాత్రమే ఉంది, వేషధారణ నాలో లేదు అనేటువంటి కన్ఫర్మేషన్ అది పూర్తిగా మనకు ఉన్నప్పుడు అప్పుడు ఆయన దేహం, ఆయన రక్తం మనకి మేలు చేస్తాయంట. అలా కాకుండా పాలు పొందితే వారు అయోగ్యులుగా పాలు పొందినట్టు అంట. తర్వాత చదవన్నా, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఇది నిర్దోషము నిష్కల్మషము అనేటువంటి నా ప్రభు దేహము, నా ప్రభు యొక్క రక్తము అని ఏమాత్రం కూడా గుర్తించకుండా ఏదో ఒక రొట్టె అనుకుని, ఏదో ఒక రసం అనుకుని చేయి చాచి అందులో పాలు పొందేస్తే ఏమవుతుంది? దానివల్ల సమస్యలు, మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. మీలో అనేకులు బలహీనులు, రోగులు కదా. మరి లేవికాండం 10వ అధ్యాయం కదా, అక్కడ ఏముంటుంది? అన్యాగ్నితో దుపార్తులు తీసుకుని, అదేనా సంఖ్యకాండ, అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు ఏం చేశారు? వాళ్ళు తమ తమ దుపార్తులను తీసుకొని వాటిలో నిప్పు, ఏదో నిప్పు వాళ్ళకి ఇష్టం వచ్చిన నొప్పి వేసేసుకున్నారు అందులో, అంతే. ఏదో ఒక నొప్పి వేసేసారు. దేవునికి ధూపం వేసేటప్పుడు ఏదో ఒక నొప్పు వేయకూడదు. ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని ఎదుట ఎప్పుడూ కూడా ఒక ధూపం ఆరితే అందులో మంట మండుతూనే ఉండాలంట. అది ఆరడానికి వీల్లేదు. అందులో నుంచే కొన్ని నిప్పు కణాలు ఈ ధూపార్తిలోనికి తెచ్చుకొని అందులో అది వేసి ధూమం పైకి వచ్చేటువంటి పౌడర్ లాంటివి అందులో వేసి అప్పుడు ధూపం వేయాలి. అలా కాకుండా అన్య అగ్ని అంటే దేవుడు ఆదేశించినటువంటి అగ్ని తీసుకొచ్చుకొని వాళ్ళు ధూపమే వేశారు. అందుకని ఏముంది, బలిపీఠం మీదకి వెళ్ళి ధూపమే వేశారు దేవునికి. కానీ ఇద్దరు అక్కడే చచ్చిపోయారు. ఎందుకంటే యోగ్యత లేని దాన్ని తీసుకెళ్ళారు దాని మీదకి. దేవుడు నాకే ధూపం వేశారు కదా, నాకే చేస్తున్నారు కదా అని ఏమి పక్షపాతం వహించడం. మనం యథార్థంగా చేయాలి. కాబట్టి నన్ను ప్రేమించి నా దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు కదా, పోనీలే అని అనుకోడు. ఎలా పాలు పొందాలో అలానే పొందాలి. అందుకు భిన్నంగా ఏం చేసినా
మీలో అనేకులు రోగులు అవుతున్నారు కదా, చాలామంది బలహీనలు అవుతున్నారు, ఇంకా చాలామంది ఏమవుతున్నారు, నిద్ర చచ్చిపోతున్నారు అంటాడు, ఏకంగా చచ్చిపోతున్నారు అంటాడు. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రభు ప్రేమను రుచి చూచిన వారం కావాలి. ఆయన ప్రేమే నాలో ఉంది, ఆయన దీర్ఘశాంతమే నాలో ఉంది, అలాగే ఆయన దయాళుత్వమే నాలో ఉంది, ఆయన సహనమే నాలో ఉంది, నాలో ఏ విధమైనటువంటి కల్మషం లేదు, దేవునికి ఇష్టం కాని లక్షణం ఏది లేదు, ఏ శరీర కార్యము నాలో లేదు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతోనే దానిలో పాల్పొందాలంట. ఏ ఒక్క లోపం వల్ల ఉంచుకున్నా అది కీడే చేస్తుంది తప్ప మేలు చేయదు. కాబట్టి మరి యోచించకుండా, వివేచించకుండా త్వరపడి అందులో చేతులు పెడితే చాలా ప్రమాదం అంటాడు. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఇందులో మనం పాలు పంపులు పొందాల్సినటువంటి వారంగా ఉన్నాము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. సహోదరులరా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, చాలా కాలం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ ఆత్మీయ ఎదుగుదల వారిలో లేదంట. కాబట్టి నేను ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను చాలా సీనియరు, కాబట్టి నాకు అర్హత ఉంటుంది, నేను ఆయన బలలో పాల్పొంపులు పొందేయచ్చు అని అనుకోవడానికి లేదంట. ప్రభు ప్రేమను రుచి చూడక ఉంటే, ఆయన దారుడిని రుచి చూడక ఉంటే, ఇంకా ఈ లోక సంబంధమైన శరీర కార్యాలు మనలో ఉన్నట్టయితే, ఎంత వయసున్నా, ఎంత కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నా అదేమీ అర్హత కాదు. మీరు ఇంకా ప్రభునందు చిన్న పిల్లలే అంటాడు. ప్రభునందు చిన్న పిల్లలే అలాగే ఉన్నారు. మీరు వృద్ధి లేదు, మీరు వింటున్నారు, కానీ దానిని బట్టి మిమ్మల్ని మీరు బలపరుచుకోవట్లేదు, మిమ్మల్ని మీరు మార్చుకోవట్లేదు, ప్రభు తగినట్టుగా మిమ్మల్ని సిద్ధపరచుకోవట్లేదు. కాబట్టి ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు. కొంతమంది అనుకుంటారు నేను చాలా వయసులో చాలా పెద్దాను కదా, ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నా, ఆయన పుట్టకముందే నేను దేవుని సన్నిధికి వస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నేను పుట్టకముందు నుంచి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది కాదు ఇక్కడ కొలమానం, ఇది కాదు. దేవుల్లో ఎంతగా మనం స్థిరపరుచుకున్నాం, ఆయన దయాళుత్వాన్ని ఎంతగా రుచి చూసాం, ఆయన లక్షణాలు ఎంత పొణికిపుచ్చుకున్నాం, మనలో ఎంతగా ఆయన లక్షణాలు చూపించగలుగుతున్నాం. మనం వెళుతూ ఉంటే మనలో క్రీస్తును చూడగలుగుతున్నారా? క్రీస్తు ప్రేమను మనలో చూడగలుగుతున్నారా? ఆయన దయను మనలో చూడగలుగుతున్నారా? మనం సాక్షార్థంగా ఉండగలుగుతూ ఉన్నామా? అలా ఉన్నప్పుడు మాత్రమే, ముందా వెనక అనే సమస్య కాదు ఇక్కడ, వయసు సమస్య కాదు ఇక్కడ, పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు ఎవరు ఉంటారో వారు. అలా సిద్ధపడ్డ వారు కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వచ్చి తప్పనిసరి పరిస్థితులు చిన్న చితక అవిధేయతలకు పడవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంట, దాన్ని దాచుకోకూడదంట కదా. సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని రాయబడదు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే, నాయన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, పొరపాటున తప్పు చేసేసాను, దయతో నన్ను క్షమించంటూ ఆయన పాదాల దగ్గర దాన్ని ఒప్పుకోవాలంట. ఒప్పేసుకొని ఇక మీదట నేను ఎప్పటికీ ఇది చేయను. దావీదు ఒప్పుకున్నాడు, ఆ తర్వాత ఎప్పటికీ చేయలే. సౌలు ఎన్నోసార్లు ఒప్పుకున్నాడు, కానీ అతమానం చేస్తానే ఉన్నాడు. కాబట్టి సౌలు అంతమేంటో మనం చూసాం కదా, దావీదుకి లభించిందంటే కూడా మనం చూసాం. కాబట్టి ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాన్ని మనం వదిలేసేయాలి, ఇంకెప్పటికీ అది చేయకూడదు. అలాంటప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పువ్వులు పొందే అర్హత మనకి లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.